ఈ సమయంలో నేను అదే పాఠాన్ని కొనసాగించాలని సంపూర్ణంగా సిద్ధపడ్డాను, కానీ ప్రభు నడిపింపు మేరకు మరొక పాఠాన్ని మీ ಮುಂದೆ ఉంచబోతున్నాను. ಈ ಸಮಯದಲ್ಲಿ ಮಾತ್ರమే. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅದೇ ಪಾಠವನ್ನು ನಾನು ಮುಂದುವರಿಸಿಕೊಂಡು ಹೋಗಬೇಕು ಅಂದುಕೊಂಡಿದ್ದೇನೆ. ಆದರೆ ಈ ಸಮಯದಲ್ಲಿ ನಾನು ಅದನ್ನ ಸ್ವಲ್ಪ ಬದಲಾವಣೆ ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ. ಯೂದ ಅನ್ನಟ್ಟುగా నేను రక్షణ గూర్చి రాయాలనుకున్నాను, కానీ ಯೂದನು ಹೇಳುವಂತೆ ನಾನು ರಕ್ಷಣೆಯನ್ನು ಕುರಿತು ಬರೆಯಬೇಕೆಂಬುದಾಗಿ ಅಂದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇನೆ. మరొక సంగతి నేను రాయవలసి వచ్చెను అన్నాడు. ನಾನು ಮತ್ತೊಂದು ಸಂಗತಿಯನ್ನು ಕುರಿತು ಬರೆಯಬೇಕಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ಅಂದನು. కాబట్టి అనుకున్నది ఒకటి, దేవుడు నడిపించింది మరొకటి. ಅಂದುಕೊಳ್ಳುವುದು ಒಂದು, ದೇವರು ನಡೆಸಿದ್ದು ಮತ್ತೊಂದು. రాత్రి వేళ మరల ఈ యొక్క శిష్యత్వాన్ని గురించి కొనసాగించుకుందాం. ರಾತ್ರಿಯ ಸಮಯದಲ್ಲಿ ಮತ್ತೆ ನಾವು ಶಿಷ್ಯತ್ವವನ್ನು ಕುರಿತು ಮುಂದುವರಿಸೋಣ. ఈ మధ్యాహ్నం వేళ మన ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు, అనగా 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. ಹೆಬ್ರಿಯರ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲು 5ನೇ ವಚನವನ್ನ ಈ ಒಂದು ಮಧ್ಯಾಹ್ನ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ಧ್ಯಾನಿಸಿಕೊಳ್ಳೋಣ. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ಆದ್ದರಿಂದ ದೇವಜನರಾದ ಸಹೋದರರೇ, ಪರಲೋಕ ಸ್ವಾಸ್ಥ್ಯಕ್ಕಾಗಿ ನನ್ನೊಂದಿಗೆ ಕರೆಯಲ್ಪಟ್ಟವರೇ, ನಾವು ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡಿ ಒಪ್ಪಿಕೊಂಡಿರುವ ದೇವ ಪ್ರೇಷಿತನು ಮಹಾಯಾಜಕನು ಆಗಿರುವ ಯೇಸುವನ್ನು ಲಕ್ಷ್ಯವಿಟ್ಟು ನೋಡಿ ಯೋಚಿಸಿರಿ. ಮೋಶೆಯು ದೇವರ ಮನೆಯಲ್ಲೆಲ್ಲ ನಂಬಿಗಸ್ತನಾಗಿದ್ದಂತೆಯೇ ಯೇಸುವು ತನ್ನನ್ನು ನೇಮಿಸಿದಾತನಿಗೆ ನಂಬಿಗಸ್ತನಾಗಿದ್ದಾನೆ. ಮನೆಗಿಂತ ಮನೆ ಕಟ್ಟಿದವನೇ ಹೆಚ್ಚಾದ ಮಾನವಿರುವುದರಿಂದ ಮೋಶೆಗಿಂತ ಯೇಸುವು ಹೆಚ್ಚಾದ ಮಾನಕ್ಕೆ ಯೋಗ್ಯನೆನಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. ಪ್ರತಿ ಮನೆಯನ್ನು ಯಾರೋ ಒಬ್ಬನು ಕಟ್ಟಿರುವನು, ಸಮಸ್ತವನ್ನು ಕಟ್ಟಿದಾತನು ದೇವರೇ. ಮೋಶೆಯು ಸೇವಕನಾಗಿ ದೇವರ ಮನೆಯಲ್ಲೆಲ್ಲ ನಂಬಿಗಸ್ತನಾಗಿದ್ದನು ಮತ್ತು ಮುಂದೆ ಪ್ರಕಟವಾಗಬೇಕೆಂಬಿದ್ದ ಸಂಗತಿಗಳಿಗೆ ಸಾಕ್ಷಿಯಾಗಿದ್ದನು. ಕ್ರಿಸ್ತನಾದರೂ దేవుడు ఈ వాక్యమును మన కొరకై ఆశీర్వదించునుగాక. ದೇವರು ಈ ವಾಕ್ಯವನ್ನು ಭಾಗವನ್ನು ನಮಗಾಗಿ ಆಶೀರ್ವದಿಸಲಿ. చిన్న మాట ప్రార్థన చేస్తాను. ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం. మీ మహాకృప చేత ఈ ప్రభు దినాన ప్రభువైన మిమ్ములను ఆరాధించడానికి మీరు మాకు కృప చూపినందుకు స్తోత్రం. మీ లేఖనముల నుండి మిమ్ములు గూర్చిన సంగతులు చదువుకున్న ఈ మాటలను మీరు మాకు దీవించి మా ఆధ్యాత్మిక క్షేమము కొరకై మీరు పంచిపెట్టుమని ప్రార్థన చేస్తూ నమ్మదగిన మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామముననే స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటి అంటే, ಪ್ರಿಯರೇ, ಈ ದಿನದ ನಮ್ಮ ಧ್ಯಾನಾಂಶವೇನೆಂದರೆ యేసు మీద లక్ష్యముంచుడి. కన్సిడర్ జీసస్. ಯೇಸುವಿನ ಮೇಲೆ ನಾವು ಲಕ್ಷ್ಯವಿಡಬೇಕು. దేవుని నామమున ఈ భాగములో మనం చదవబడిన సంగతుల్లో నుండి, ದೇವರ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ಓದಿಕೊಳ್ಳುವಂತ ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ దేవుని గూర్చిన కొన్ని సంగతులను ఈ భాగము నుండి మనం ధ్యానం చేద్దాం. ದೇವರನ್ನು ಕುರಿತಂತ ಸ್ವಲ್ಪ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. యేసు మీద లక్ష్యముంచుడి. ಯೇಸುವಿನ ಮೇಲೆ ನೀವು ಲಕ್ಷ್ಯವಿಡಿರಿ. మీరు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వారు, ನೀವು ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಕರೆಗೆ ಒಳಪಟ್ಟವರು. లోకములో ఉన్న మనుషుల ద్వారా, ఇంతవరకు వెస్లీ గారు ఒక మాట అన్నారు, నాకు కన్నడలోనైనా దరిదాపు వరకు అర్థమైంది. ಇಷ್ಟೊತ್ತು ವೆಸ್ಲಿ ಅವರು ಒಂದು ಮಾತನ್ನ ಹೇಳಿದ್ರು, ಕನ್ನಡದಲ್ಲಿ ಆದರೂ ಸರಿ ನನಗೆ ಅರ್ಥವಾಯಿತು. కార్యాలు జరిగించేవాడు దేవుడు, దాని కొరకై సాధనాలుగా దేవుడు మనుషులను వాడుకుంటాడు. ಕಾರ್ಯವನ್ನು ನಡೆಸುವಾತನು ದೇವರು, ಕಾರ್ಯ ಸಾಧನಗಳಿಗಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. పరలోకం నుండి వచ్చిన పిలుపును దేవుడు తన దాసుల ద్వారా మనకు అందిస్తాడు. ಪರಲೋಕದಿಂದಂತ ಕರೆಯನ್ನ ದೇವರು ತನ್ನ ದಾಸರ ಮುಖಾಂತರ ತಿಳಿಯಪಡಿಸುತ್ತಾನೆ. ఆ కారణాన ఆ ఘనత ప్రభుకు మాత్రమే చెందవలసి ఉంది. ಆ ಕಾರಣದಿಂದ ಆ ಘನತೆ ಕರ್ತನಿಗೆ ಮಾತ್ರ ಸಲ್ಲಬೇಕಾಗುತ್ತದೆ. ఇప్పుడు హెబ్రీయులకు పౌలు రాస్తూ, ఒకవేళ ఈ పత్రిక పౌలు రాశాడు అనే భావంతోనే నేను మాట్లాడబోతున్నాను. ಹೆಬ್ರಿಯರ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಪೌಲನು ಬರೆಯುವಂತದ್ದನ್ನು ನಾವು ನೋಡುತ್ತಿದ್ದೇವೆ. హెబ్రీ పత్రిక పౌలు రాయలేదు అన్న వాదనలు ఉన్నాయి. ಹೆಬ್ರಿ ಪತ್ರಿಕೆಯನ್ನು ಪೌಲನು ಬರೆಯಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ವಾದ ಉಂಟು. అయితే వాటన్నిటిని కూడా ప్రక్కన ఉంచి నేను ఏదైతే నమ్ముతున్నానో దాని విషయంలోనే ముందుకు సాగుతూ ఉన్నా. ಅದೆಲ್ಲವನ್ನು ಸಹ ಪಕ್ಕಕ್ಕೆ ಇಟ್ಟು ನಾನು ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ನಂಬುತ್ತೇನೋ ಅದನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡುತ್ತೇನೆ. ఈ
ఈ పత్రిక పౌలు హెబ్రీయులకు రాస్తూ ఇలాగంటున్నాడు, మీరు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందారు అన్నాడు. ಪೌಲನು ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಂತೆ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ದೇವರು ಪರಲೋಕ ಸಂಬಂಧವಾದ ವಿಷಯಗಳನ್ನು ಕುರಿತು ಹೇಳುವಂತವನಾಗಿದ್ದಾನೆ. మిమ్మల్ని పిలవడానికి దేవుడు తన దాసులు వాడుకున్నది ఖాయమే. ನಿಮ್ಮನ್ನ ಕರೆಯೋದಕ್ಕೆ ದೇವರು ತನ್ನ ದಾಸರನ್ನು ಬಳಸಿಕೊಂಡನು. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా వృద్ధి చేయడానికి దేవుడు తన దాసులు వాడుకున్నది ఖాయమే. ನಿಮ್ಮನ್ನ ಆಧ್ಯಾತ್ಮಿಕವಾಗಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದುವುದಕ್ಕೋಸ್ಕರ ದೇವರು ತನ್ನ ದಾಸನನ್ನ ಉಪಯೋಗಿಸಿಕೊಂಡನು. అయితే వాడుకున్న దేవుని దాసునికి ఘనత కావాల్సిందే. ಬಳಸಿಕೊಂಡಂತ ದೇವರಿಗೆ ದಾಸನಿಗೆ ಬೇಕಾದದ್ದು. అయితే అంతకంటే మరి ఎక్కువగా పరమందున్న దేవునికి ఘనత తీసుకురావాల్సి ఉంది. ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಪರಲೋಕದಲ್ಲಿರುವಂತಹ ದೇವರಿಗೆ ನಾವು ఘనತೆಯನ್ನು ತರಬೇಕು. అందుకే మీరు హెబ్రీ పత్రిక ఆఖరి అధ్యాయంలో మనం చూస్తారు, మీ పైన నాయకులైన వారు, మీకు బోధకులైన వారు అని ప్రస్తావించబడింది. ಹೆಬ್ರಿ ಕಡೆ ಭಾಗದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ನಿಮ್ಮ ಮೇಲೆ ನಾಯಕರಾಗಿರುವಂತವರಿಗೋಸ್ಕರ వారు మీ పైన నాయకులుగా ఉన్నారు. వారు సంతోషముతో ఈ పని చేయవలసింది కనుక వారి మాట వినండి అని వ్రాయబడి ఉంది. ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟೊಂದು ಅವರು ನಿಮ್ಮ ಮೇಲೆ ನಾಯಕರಾಗಿದ್ದಾರೆ, ಅವರು ಸಂತೋಷವಾಗಿರುವುದಕ್ಕೋಸ್ಕರ ನೀವು ಅವರಿಗೆ ಒಳಪಡಿರಿ. 13వ అధ్యాయము 17వ వచనములో ఆ మాట మీరు చూస్తారు. హెబ్రీ పత్రిక ಹೆಬ್ರಿ 13:17 ಆ ಮಾತನ್ನು ನೋಡುವಂತವರಾಗಿದ್ದಾರೆ. నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినలా అది మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి అన్నాడు. ಅವರಿಗೆ ದೇವರ ವಿಷಯದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಕುರಿತು ಲೆಕ್ಕ ಕೊಡಲಿಕ್ಕಿದ್ದಾರೆ, ಅವರ ಮಾತಿಗೆ ವಿಧೇಯರಾಗಿ ಅವರನ್ನ ಎಂದಿಗೂ ದುಃಖಪಡಿಸಬೇಡಿರಿ ಅನ್ನುವಂತ ಮಾತನ್ನು ನೋಡುತ್ತೇವೆ. కాబట్టి దేవుని సేవకులను దేవుడు వాడుకోవడం ఖాయమే, కానీ వాడుకున్న దేవునికి సమస్త ఘనత రావాల్సి ఉంది. ದೇವರ ಸೇವೆಗೋಸ್ಕರ ದೇವರ ಸೇವಕರನ್ನು ಬಳಸಿಕೊಳ್ಳುವುದನ್ನು ನೋಡುತ್ತಿದ್ದೇವೆ, ಆದರೆ ಸಂಪೂರ್ಣವಾದ ಘನತೆ ಅದು ದೇವರಿಗೆ ಸಲ್ಲಬೇಕಾಗುತ್ತದೆ. హెబ్రీ పత్రిక ఒక ప్రత్యేకమైన పత్రిక. ಪ್ರಿಯರೇ, ಹೆಬ್ರಿಯ ಪತ್ರಿಕೆ ಅದು ಪ್ರತ್ಯೇಕವಾದ ಪತ್ರಿಕೆ. ఇందులో ప్రభు యొక్క శ్రేష్టతను మనకు తెలియజేస్తుంది ఈ పత్రిక. ಇಲ್ಲ ಕರ್ತನ ಶ್ರೇಷ್ಠತೆಯನ್ನ ತೋರಿಸುವಂತ ಪತ್ರಿಕೆಯಾಗಿದೆ. మన ప్రభు అందరికంటే ఎంత శ్రేష్ఠుడు తెలియజేసే పత్రిక హెబ్రీ పత్రిక. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಎಲ್ಲರಿಗಿಂತ ಎಷ್ಟು ಶ್ರೇಷ್ಠನೆಂಬುದಾಗಿ ತಿಳಿಸಲ್ಪಡುವಂತ ಪತ್ರಿಕೆ ಇದಾಗಿದೆ. ఈ రోజు ప్రభును ఆరాధించడానికి చేరి వచ్చిన మనం ఆ ప్రభును గూర్చిన ధ్యానంలో సాగుతూ వచ్చాం ఇంతసేపు. ಈ ದಿನ ನಾವು ಕರ್ತನನ್ನು ಆರಾಧಿಸುತ್ತಾ ಕರ್ತನನ್ನ ಧ್ಯಾನ ಮಾಡುತ್ತಿದ್ದೇವೆ. ఆయన దూతల కంటే శ్రేష్ఠుడు, ಆತನ ದೂತರಿಗಿಂತ ಆತನು ಶ್ರೇಷ್ಠನು, మోషే కంటే శ్రేష్ఠుడు, ಆತನು ಮೋಶೆಗಿಂತ ಶ್ರೇಷ್ಠನು, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, ಆತನು ಸೊಲೊಮೋನನಿಗಿಂತ ಶ್ರೇಷ್ಠನು, ప్రధాన యాజకుని కంటే శ్రేష్ఠుడు, ಪ್ರಧಾನ ಯಾಜಕಕ್ಕಿಂತ ಶ್ರೇಷ್ಠನು, ప్రత్యక్ష గుడారం కంటే శ్రేష్ఠుడు, ಪ್ರತ್ಯಕ್ಷ ಗುಡಾರಕ್ಕಿಂತ ಶ್ರೇಷ್ಠನು, ప్రత్యక్ష గుడారములో ఉన్న వస్తువుల కంటే శ్రేష్ఠుడు, ಪ್ರತ್ಯಕ್ಷದ ಗುಡಾರದಲ್ಲಿರುವ ವಸ್ತುಗಳಿಗಿಂತ ಆತನು ಶ್ರೇಷ್ಠನು. ఆయన అందరిలో శ్రేష్ఠుడైనటువంటి వాడు. ಆತನು ಎಲ್ಲರಲ್ಲೂ ಶ್ರೇಷ್ಠನಾದವನು. తెలుగులో ఒక చక్కని పాట ఉంది, అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ತೆಲುಗಿನಲ್ಲಿ ಒಂದು ಒಳ್ಳೆ ಹಾಡಿದೆ, ಅದು ನಿಮಗೆ ಗೊತ್ತೋ ಗೊತ್ತಿಲ್ಲವೋ. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభు. అద్భుతమైన మాట. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మాలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. మన ప్రభును మ్రొక్కుదాం, ఆయన అందరిలో శ్రేష్ఠుడు అని వ్రాయబడి. ನಮ್ಮ ಕರ್ತನಿಗೆ ನಮಸ್ಕರಿಸೋಣ, ಆತನು ಎಲ್ಲರಿಗಿಂತ ಶ್ರೇಷ್ಠನು. దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా చెబుతుంది. ದೇವರ ವಾಕ್ಯವು ಎಷ್ಟೋ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳುತ್ತಾ ಇದೆ. ఆయన బైబిల్ గ్రంథములో ఉన్న భక్తుల కంటే శ్రేష్ఠుడైన ಆತನು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಇರುವಂತಹ ಎಲ್ಲ ಭಕ್ತರಿಗಿಂತ ಆತನು ಶ್ರೇಷ್ಠನು. ఒకనొక సమయంలో మన ప్రియ ప్రభువారు తన ప్రజలతో చుట్టూన్న ప్రజలతో మాట్లాడుతున్న సమయంలో ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತನ್ನ ಸುತ್ತಲಿರುವಂತಹ ಜನರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುತ್ತಿರುವಾಗ మత్తయి సువార్త 12వ అధ్యాయము 41-42 వచన. ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 12ನೇ ಅಧ್ಯಾಯ 41-42 ವಚನ. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41-42 వచన. మತ್ತಾయన బರೆದ సువార్ತೆ 12ನೇ అధ్యాయ 41-42 ఇలా రాయబడి ఉంది, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమందు నినివే వారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేదురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ನ್ಯಾಯ ವಿಚಾರಣೆಯಲ್ಲಿ ನಿನೆವೆ ಪಟ್ಟಣದವರು ಈ ಸಂತತಿಯವರೊಂದಿಗೆ ನಿಂತು ಇವರನ್ನು ಅಪರಾಧಿಗಳೆಂದು ಹೇಳುವರು. ಅವರು ಯೋನನು ಸಾರದ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿ ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಗಿಕೊಂಡರು. 42వ వచనం గమనించండి. 42ನೇ వచನ విమర్శ ಗಮನಿಸಿ. దినమందు దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ಆದರೆ ಇಲ್ಲಿ ಯೋನನಿಗಿಂತಲೂ ಹೆಚ್ಚಿನವನಿದ್ದಾನೆ. ದಕ್ಷಿಣ ದೇಶದ ರಾಣಿಯ ನ್ಯಾಯ ವಿಚಾರಣೆಯಲ್ಲಿ ಈ ಸಂತತಿಯವರೊಂದಿಗೆ ಎದ್ದು ನಿಂತು ಇವರನ್ನು ಅಪರಾಧಿಗಳೆಂದು ಹೇಳುವಳು. ಆಕೆ ಸೊಲೊಮೋನನ ಜ್ಞಾನವನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಭೂಮಿಯ
ಕಟ್ಟಕಡೆಯಿಂದ ಬಂದಳು, ಆದರೆ ಇಲ್ಲಿ ಸೊಲೊಮೋನನಿಗಿಂತಲೂ ಹೆಚ್ಚಿನವನಿದ್ದಾನೆ. సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు. ಸೊಲೊಮೋನನಿಗಿಂತ ದೊಡ್ಡವನು, ಯೋನನಿಗಿಂತ ದೊಡ್ಡವನು. ఉదయ కాలం పిల్లల మనం ఏ ప్రభును ఆరాధించడానికి వచ్చాము అంటే అందరికంటే గొప్పవాణ్ణి ఆరాధించడానికి ಈ చేరాము. ಬೆಳಗಿನ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಆರಾಧಿಸುವಂತ ದೇವರು ಆತನು ಎಲ್ಲರಿಗಿಂತ ದೊಡ್ಡವನು. దేవుని ప్రియమైన మనం ఎప్పుడు ఆయన సన్నిధానంలోనికి వచ్చినా మనకు నిండుగా సంపూర్ణంగా కనబడవలసింది ఎవరు అంటే ప్రియ ప్రభు మాత్రమే కనబడాలి. ನಮ್ಮ మనకు ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕಾಣಲ್ಪಡಬೇಕಾಗಿದ್ದು ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. నాకు ఒక వచనం చాలా ఆశ్చర్యపరిచిన వచనం, నేను ఎక్కువగా దేవుని స్తుతించే వచనం ఉంది ನನಗೆ బైబిల్లో. ಬಹಳ ಒಂದು ಆಶ್ಚರ್ಯಕರವಾದ ಒಂದು ವಚನ, ನಾನು ದೇವರನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಸ್ತುತಿಸುವಂತ ಒಂದು ವಚನವಿದೆ. ఇంతవరకు ఆ సహోదరుడు ఆరాధన తలంపులు చెబుతూ కూడా ఆ వచ్చిన ఆ అధ్యాయాన్ని తెరిచాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము. ಯೆಶಾಯನ ಬರೆದ ಪುಸ್ತಕ 6ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಇಷ್ಟೊತ್ತು ಸಹೋದರರ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಅದನ್ನು ಹೇಳುತ್ತಾ ಬಂದರು. 6వ అధ్యాయం మొదటి వచనం ఇలాగుంటుంది. 6ನೇ అధ్యాಯ ಮೊದಲನೇ ವಚನ ಈ ರೀತಿ రాజైన ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఉజ్జియా అమృతినందున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడు ఉండుట నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను అనే మాట ప్రస్తావించబడింది. ಅಲ್ಲಿ ಅರಸನಾದ ಉಜ್ಜಿಯನು ಕಾಲವಾದ ವರ್ಷದಲ್ಲಿ ಕರ್ತನು ಉನ್ನತೋನ್ನತ ಸಿಂಹಾಸನ ಕಂಡೆನು. ಆತನ ವಸ್ತ್ರವು ನೆರಿಗೆ ಮಂದಿರವೆಲ್ಲ ಹರಡಿತ್ತು. అతని చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను అని వ్రాయబడి ఉంది. ಅಲ್ಲಿ ಆತನ ವಸ್ತ್ರದ ನೆರಿಗೆಯು ಮಂದಿರದೆಲ್ಲ ಹರಡಿತ್ತು ಎನ್ನುವಂತ ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఈ మాటకు అర్థం ఏంటండి? ಈ ಮಾತಿಗೆ ಅರ್ಥವಾದರೂ ಏನು? ఆయన చొక్కాయి అంచులు అంటే కంటే ముందుకు రాయబడిన మాట, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మీద మన ప్రియ ప్రభు ఆసీనుడు ఉండుట తాను చూశాడు. ಅರಸನಾದ ಉಜ್ಜಿಯನು ಕಾಲವಾದ ವರ್ಷದಲ್ಲಿ ಕರ್ತನು ಉನ್ನತೋನ್ನತ ಸಿಂಹಾಸನ ರೂಢನಾಗಿರುವುದನ್ನು ಕಂಡೆನು. ಆತನ ವಸ್ತ್ರದ ನೆರಿಗೆಯು ಮಂದಿರದಲ್ಲೆಲ್ಲ ಹರಡಿತ್ತು. ఇప్పుడు ఆసీనుడై ఉన్న ఆయన వస్త్రం దేవాలయం నిండుకొని ఉంది. ಆಸೀನನಾದ ಆತನ ವಸ್ತ್ರ ದೇವಾಲಯದೆಲ್ಲ ಹರಡಿತ್ತು ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. జాగ్రత్తగా గమనించండి. ನಾವು ಎಚ್ಚರಿಕೆ ಗಮನಿಸೋಣ. ఆయన వస్త్రము దేవాలయము నిండుకున్నప్పుడు, ಆತನ ವಸ್ತ್ರವು ದೇವಾಲಯದಲ್ಲೆಲ್ಲ ಹರಡಿಕೊಂಡಿರುವಾಗ దేవాలయము చూసినటువంటి వారికి ఎవరు కనపడతారు? ದೇವಾಲಯವನ್ನು ನೋಡಿದಂತವರಿಗೆ ಯಾರು ಕಾಣಿಸುತ್ತಾರೆ? ఆయన తప్ప ఇంకెవరు కనపడరు. ಆತನನ್ನು ಬಿಟ್ಟು ಮತ್ತಾರು ಕಾಣಿಸುವುದಿಲ್ಲ. లోపల పెద్దలు ఉన్నారు, ಒಳಗೆ ದೊಡ್ಡವರಿದ್ದಾರೆ, సేవకులు ఉన్నారు, ಸೇವಕರಿದ್ದಾರೆ, పరిచారకులు ఉన్నారు, ಪರಿಚಾರಕರಿದ್ದಾರೆ, సభ్యులు ఉన్నారు. ಸಭ್ಯರಿದ್ದಾರೆ. లోపల అందరూ చేరి వచ్చారు, విశ్వాసులందరూ. ಒಳಗೆ ಎಲ್ಲ ವಿಶ್ವಾಸಿಗಳು ಸೇರಿ ಬಂದಿದ್ದಾರೆ. క్రీస్తు యేసును ఆరాధిస్తున్నప్పుడు, ಕ್ರಿಸ್ತ ಯೇಸುನನ್ನು ಆರಾಧಿಸುವಾಗ మన సంఘము ద్వారా, ಆ ಸಭೆಯಲ್ಲಿ మన సమూహము ద్వారా ನಮ್ಮೆಲ್ಲರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ సంపూర్ణంగా ప్రభు మాత్రమే కనబడవలసింది. ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕರ್ತನು ಮಾತ್ರವೇ ಕಾಣಿಸಿಕೊಳ್ಳಬೇಕು. నేను దేవుని వాక్యాన్ని చెప్పడానికి నిలబడినప్పుడు, ನಾನು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳುವುದಕ್ಕೆ ನಿಂತುಕೊಂಡಾಗ కొన్నిసార్లు మనము అనేక సందర్భాల్లో ఆయా పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం, మనుషుడు కనబడేటట్టుగా కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ಅನೇಕ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ದೇವಾಲಯದಲ್ಲಿ ನಿರುವಾಗ ಮನುಷ್ಯರು ನೋಡುವಂತಹ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವು ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. కానీ ఒక మాట గమనించాలి, నేను నిలబడినా, ఎవరు నిలబడినా, ఎవరు ఏ కార్యం జరిగించినా ప్రభు మాత్రమే కనబడేటట్టుగా ఉండవలసింది. ಇಲ್ಲಿ ನಾನು ನಿಂತುಕೊಳ್ಳಲಿ, ಮತ್ತೊಬ್ಬರು ಯಾರೇ ನಿಂತುಕೊಳ್ಳಲಿ, ಕರ್ತನ ನಾಮದ ಮಹಿಮೆ ಉಂಟಾಗಬೇಕಷ್ಟೇ. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక సన్నివేశాన్ని మీకు గుర్తు చేస్తాను, భాగములోనికి వెళ్ళక ముందు. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾನು ಒಂದು ಸನ್ನಿವೇಶವನ್ನು ನಿಮಗೆ ತರಲು ಇಷ್ಟಪಡುತ್ತೇನೆ. 3వ అధ్యాయంలో ఒక కుంటివాడు దేవాలయం బయట ఉన్నాడు. ಆ 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಒಬ್ಬ ಕುಂಟನು ದೇವಾಲಯದ ಹೊರಗಡೆ ಇದ್ದನು. ఆ కుంటివాడు లోపలికి వచ్చే వారి దయ మీద బ్రతుకుతున్నాడు. ಆ ಕುಂಟನು ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಬರುವ ದಯೆಯಲ್ಲಿ ಆತನು ಬದುಕುತ್ತಿದ್ದಾನೆ. లోపలికి వెళ్లే వారిని భిక్షం అడుగుతూ ఉన్నాడు. ಆತನು ಒಳಗೆ ಹೋಗುವಂತವರ ಬಳಿಯಲ್ಲಿ ಭಿಕ್ಷೆಯನ್ನು ಬಿಡುತ್ತಿದ್ದಾನೆ. పేతురు యోహాన్లు కూడా లోపలికి ఎక్కి వస్తున్నారు. ಆ ಪೇತ್ರ ಯೋಹಾನರು ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವರು ಸಹ ಬರುತ್ತಿದ್ದರು. వారిని కూడా యథావిధిగా భిక్షం అడిగాడు. అయా కనికరించండి అని అడిగాడు. ಅವರು ಸಹ ಯಥಾವಿಧಿಯಾಗಿ ಭಿಕ್ಷೆಯನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದೆ, ಅಯ್ಯ ನಮ್ಮ ಮೇಲೆ ಕರುಣೆ ತೋರಿಸು. వారేమన్నారు? పేతురు యోహాన్లు, ಪೇತ್ರ ಯೋಹಾನ್ ಅವರು ಏನು ಹೇಳುತ್ತಾರೆ? మీరు మా తట్టు తేరు చూడుము అన్నాడు. ನೀನು ನಮ್ಮ ಕಡೆಗೆ ತಿರುಗಿ ನೋಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. ఎవరితో అన్నారా మాట? ಆ ಮಾತನ್ನು ಯಾರ ಬಳಿ ಹೇಳಿದ್ದಾರೆ? కుంటివానితో అన్నారా మాట? ಆ ಕುಂಟನೊಟ್ಟಿಗೆ ಅವರು ಹೇಳುತ್ತಾರೆ. మా తట్టు తేరు చూడుము అన్నప్పుడు ನನ್ನ ಕಡೆಗೆ ತಿರುಗಿ ನೋಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ అనుకున్నారు, ಅವರು ಅಂದುಕೊಂಡರು, వాడనుకున్నాడు, ಅವನು ಅಂದುಕೊಳ್ಳುತ್ತಾನೆ, ఓహో ఈ క్యాష్ పార్టీ ఉన్నట్టుంది, బాగా చూడమంటున్నారని చూశారు. ಇವರು ಬಹಳ ದೊಡ್ಡ ಪಾರ್ಟಿ ಇರಬಹುದು, ನನ್ನ ನೋಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. వెంటనే పేతురు యోహాన్లు అన్న మాట మీకు గుర్తుందా? ಕೂಡಲೇ ಪೇತ್ರ ಯೋಹಾನ್ ಹೇಳಿದಂತ ಮಾತು ನಿಮಗೆ ಗೊತ್ತಾ? వెండి బంగారములు మా యొద్ద లేవు. ಬೆಳ್ಳಿ ಬಂಗಾರಗಳು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಇಲ್ಲ.
జనరల్ గా ఆ టైంలో ఆ కుంటి సంగతి ఎట్టుంటుంది ఆలోచన చేయండి. ಆ ತಕ್ಷಣ ಆ ಕುಂಟನ ಮನಸ್ಥಿತಿ ಯಾವ ರೀತಿ ಇರಬೇಕು ಯೋಚಿಸ್ತೀರಿ. ఫస్ట్ పాయింట్ ఏమన్నారు? ఫస్ట్ స్టేట్మెంట్ ಮೊದಲನೇ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಏನ್ ಹೇಳಿರಬಹುದು? నా తట్టు తేరు చూడు అన్నారు. ನನ್ನ ಕಡೆಗೆ ತಿರುಗಿ ನೋಡು ಎಂಬುದಾಗಿ. రైట్. ఇప్పుడు వెంటనే నెక్స్ట్ వీళ్ళు ఏమంటున్నారు? ಮತ್ತೆ ಇವರು ಏನು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ? నా దగ్గర వెండి బంగారం లేవు. ನಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿ ಬೆಳ್ಳಿ ಬಂಗಾರಗಳಿಲ್ಲ. ఆ టైంలో నేనే అక్కడ ఉండింటే, ಆ ಸಮಯದಲ್ಲಿ ನಾನೇ ಅಲ್ಲಿದ್ದರೆ, అయ్యా బాబోయ్ ఏదో చూడమన్నారు, ఏదో ఉందేమో అనుకున్నాను మీ దగ్గర. ಅಯ್ಯ ಬಾಬು ಏನೋ ನೀವು ನನಗೆ ನೋಡಿರೋ ಎಂದಿರಿ, ನಿಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿ ಏನು ಇರಬಹುದು ಎಂಬುದಾಗಿ ಅಂದುಕೊಂಡೆ. వారు తమ వైపు చూడమన్నది తమ దగ్గర నుండి ఏదో పొందుతారని కాదు గాని, ಅವರು ತಮ್ಮನ್ನು ನೋಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂತದ್ದು ತಮ್ಮ ಬಳಿಯಿಂದ ಏನಾದ್ರೂ ಹೊಂದುತ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲ. మా దగ్గర ఉన్నది కేవలం యేసు నామం మాత్రమే. ನಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿರುವುದು ಕೇವಲ ಯೇಸುವಿನ ನಾಮವೇ ಹೊರತು, యేసు నామమున లే అన్నాడు. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಎದ್ದೇಳು ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. నేను సౌండ్ పెట్టి మాట్లాడుతున్నాను కానీ ఈ సౌండ్ కూడా చేయలే వాళ్ళు. ಆ ಸೌಲನ್ನು ಕುರಿತು ಹೇಳಿದೆ, ನಾನು ಈ ಸೌಲನ್ನಲ್ಲ. ఈనాడు రకరకాల సౌండ్లు చేస్తున్నారు బయట. ಈ ಒಂದು ಹೊರಗಡೆ ಬಹಳ ವಿಧವಾದ ಸೌಂಡ್ಗಳನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. స్వస్థపరచడానికి లేక దేవుని కార్యాలు జరిగించడానికి భిన్నమైనటువంటి పద్ధతులు పాటిస్తున్నారు. ಆ ಸ್ವಸ್ಥ ಮಾಡುವುದಕ್ಕೋಸ್ಕರ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ ವಿಭಿನ್ನವಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. ఆ వ్యక్తి బాగయ్యాడు, ಆ ವ್ಯಕ್ತಿ ಚೆನ್ನಾಗಿ ಆದನು, యేసు నామములో లేచాడు, ಅವನು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಎದ್ದು ಬಂದನು. జాగ్రత్తగా వినండి, వాడు లేచి గంతులు వేస్తూ ఎక్కడికి వచ్చాడు? ಅವನು ಎದ್ದು ಕುಣಿಯುತ್ತಾ ಅವನು ಎಲ್ಲಿಗೆ ಬಂದನು? లోపలికి వచ్చాడు, ఇంటికి వెళ్ళాడు. ಅವನು ಮನೆಗೆ ಬಂದನು, ಒಳಗೆ ಬಂದನ, ಮನೆಗೆ ಹೋದನು. మందిరము లోపలికి వచ్చాడు, ಅವನು ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಬಂದನು. ಪ್ರೀತಿಯುಳ್ಳವರೇ, మందిరం లోపలికి వచ్చిన అతనికి సంతోషమే, ఆ ఆలಯದ ಒಳಗೆ ಬಂದ ಆತನಿಗೆ ಸಂತೋಷವೇ. మందిరం లోపలికి అతను తీసుకురావడానికి సహాయం చేసిన సాధనాలైనటువంటి పేతురు యోహానులకు సంతోషమే. ದೇವರ ఆలయಕ್ಕೆ ಕೊಂಡು ಬರುವುದಕ್ಕೆ ಸಾಧನಗಳಾಗಿರುವಂತಹ ಪೇತ್ರ ಯೋಹಾನಿಗೆ ಅವರಿಗೂ ಸಹ ಸಂತೋಷವೇ. లోపల ఉన్న వారికి మాత్రం కడుపు మంట పట్టు. ಆದರೆ ಒಳಗಡೆ ಇರುವಂತವರಿಗೆ ಮಾತ್ರ ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚು. వాళ్ళు ఏం చేస్తున్నారు? ಅವ್ರು ಏನು ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ? కుంటివాడు లోపలికి వచ్చాడే, ಈ ಕುಂಟನು ಒಳಗೆ ಬಂದನಲ್ಲ, వీడిని లోపలికి తెచ్చింది ఎవరు? ಇವನನ್ನ ಒಳಗೆ ತಂದವರು ಯಾರು? ఓహో, పేతురు యోహానులే కదా. ಆಹಾ, ಪೇತ್ರ ಯೋಹಾನರಲ್ಲವಾ? సో లోపల ఉన్న వారి దృష్టి అంతా, వాళ్ళ మందిరంలో ఉన్నారు, నోట్ దిస్ పాయింట్, వారు మందిరంలో ఉన్నారు, వారి దృష్టి అంతా పేతురు యోహానుల వైపు వెళ్ళింది. ಅವರು ದೇವರ ಆಲಯದಲ್ಲಿದ್ದಾರೆ, ಅವರ ದೃಷ್ಟಿ ಎಲ್ಲವೂ ಸಹ ಪೇತ್ರ ಯೋಹಾನರ ಮೇಲಿದೆ. అప్పుడు పేతురు ఏమంటున్నాడు చదవండి. ಅಲ್ಲಿ ಪೇತ್ರನು ಹೇಳುವಂತ ಮಾತು, అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 3ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను. ಪೇತ್ರನು ಇದನ್ನು ನೋಡಿ ಜನರಿಗೆ, ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಿಗೆ, ನೀವು ಯಾಕೆ ಇದಕ್ಕೆ ಆಶ್ಚರ್ಯ ಪಡುತ್ತೀರಾ? ನೀವು ನಮ್ಮ ಮೇಲೆ ದೃಷ್ಟಿ ಇಷ್ಟು ನೋಡುವುದೇನು? ನಾವು ಸ್ವಂತ ಶಕ್ತಿಯಿಂದಾಗಲಿ ದೇವ ಭಕ್ತಿಯಿಂದಾಗಲಿ ಇವನು ನಡೆಯದಂತೆ ಮಾಡಿದವೆಂದು ಭಾವಿಸಬೇಡಿರಿ. మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ನೀವು ಯಾಕೆ ನನ್ನ ಕಡೆಗೆ ತಿರುಗಿ ನೋಡುತ್ತಿದ್ದೀರಾ? మీరు మా తట్టు ఎందుకు తేరి చూచుచున్నారు? ನೀವು ಯಾಕೆ ನನ್ನ ಮೇಲೆ ದೃಷ್ಟಿ ಇಟ್ಟು ನೀವು ನೋಡುತ್ತಿದ್ದೀರಾ? దేవుని పిల్లలారా, మనం తేరి చూడవలసింది ఆయన్ను మాత్రమే. ನಾವು ದೃಷ್ಟಿಸಿ ನೋಡುವಂತದ್ದು ಆತನ ಮೇಲೆಯೇ ಹೊರತು, లోపల ఉన్న శృంగారమును దేవాలయంలో ఉన్న వారితో పేతురు చెప్తున్న మాట, మీరు మా వైపు ఎందుకు తేరి చూస్తున్నారు? ಶೃಂಗಾರದ ದೇವಾಲಯದ ಒಳಗಡೆ ಇರುವಂತಹ ಜನರ ಬಳಿಯಲ್ಲಿ ಪೇತ್ರರು ಹೇಳುತ್ತಿರುವಂತದ್ದು, ನೀವು ಯಾಕೆ ನಮ್ಮ ಮೇಲೆ ದೃಷ್ಟಿ ಇಡುತ್ತೀರಾ? మా వైపు కాదు తేరి చూడవలసింది, ನೀವು ನಮ್ಮ ಮೇಲೆಲ್ಲ ನೋಡುವಂತದ್ದು. మీరు సిలువ వేసిన యేసు, ನೀವು ಶಿಲುಬೆಗೆ ಹಾಕಲ್ಪಟ್ಟಂತ ಯೇಸು, తండ్రి అయిన దేవుడు లేపిన యేసు, ತಂದೆಯಾದ ದೇವರು ಎಬ್ಬಿಸಿದಂತ ಯೇಸು, ఆయన వైపు మీరు చూడండి. ಆತನ ಕಡೆಗೆ ನೀವು ನೋಡಿರಿ. మందిరంలో ఉన్నారా? ಆ ಮಂದಿರದಲ್ಲಿದ್ದೀರಾ? ఆరాధన చేయడానికి వచ్చారా? ಆರಾಧನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದೀರಾ? ఆయన ఘనపరచడానికి చేరి వచ్చారా? ಆತನ ಕನಪಡಿಸಕ್ಕೆ ಸೇರಿ ಬಂದಿದ್ದೀರಾ? ఆయన మాత్రమే చూడాలి. ನೀವು ಆತನನ್ನು ಮಾತ್ರ ನೋಡಿರಿ, ఎవరిని చూడడానికి ಯಾರನ್ನು ನೋಡಬೇಡಿರಿ. సోదరి సోదరులారా, పరిశుద్ధులారా, ಸಹೋದರ ಸಹೋದರ ಪರಿಶುದ್ಧರೇ, ఆయన బిడ్డలమైన మనం ఆయన్ను చూద్దాం. ಆತನ ಮಕ್ಕಳಾದ ನಾವು ಆತನನ್ನು ಮಾತ್ರ ನೋಡೋಣ. నమ్మిన వారికి ఇదే హెబ్రీ పత్రికలో ప్రస్తావించబడిన మరొక మాట చూడండి. ನಂಬಿಕೆ ಇಟ್ಟವರ ಮೇಲೆ ಹೆಬ್ರಿ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಬರೆದಂತ ಪ್ರಸ್ತಾವವನ್ನು ನೋಡಿರಿ. వచ్చిన చెప్పేస్తారు, నేను చెబుతున్నా కానీ మీకు జ్ఞాపకం వస్తుంది అనుకుంటున్నాను. హెబ్రీ పత్రిక 12:2. ಹೆಬ್ರಿಯರ ಬರೆದ ಪತ್ರಿಕೆ 12ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನ. ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు, తెలిసిన మాటనే, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ಎಲ್ಲಾ ಭಾರವನ್ನ ಹತ್ತಿಕೊಳ್ಳುವ ಪಾಪವನ್ನ ನಾವು ಸಹ ನಂಬಿಕೆಯನ್ನು ಹುಟ್ಟೈಸುವವನು ಪೂರೈಸುವನು ಆಗಿರುವ ಯೇಸುವಿನ ಮೇಲೆ ದೃಷ್ಟಿ ಇಟ್ಟು.
విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడండి అని రాయబడింది. ನಂಬಿಕೆಯನ್ನ ಹುಟ್ಟಿಸುವವನು ಪೂರೈಸುವವನು ಆಗಿರುವ ಯೇಸುವಿನ ಮೇಲೆ ದೃಷ್ಟಿ ಇಟ್ಟು ಎಂದು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಕನ್ಸಿಡರ್ ಜೀಸಸ್ ಓನ್ಲಿ. ನಾವು ದೇವರ ಮೇಲೆ ದೃಷ್ಟಿ ಇಟ್ಟು ನೋಡಬೇಕು. యేసు మీద మాత్రమే లక్ష్యం ఉంచండి. ಯೇಸುವಿನ ಮೇಲೆ ಮಾತ್ರವೇ ಲಕ್ಷ್ಯವಿಡಬೇಕು. నీ చుట్టూ పరిస్థితులు ఎలాగున్నా, ನಿನ್ನ ಸುತ್ತ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಯಾವ ರೀತಿ ಇದ್ದರೂ, ఎన్ని ఇబ్బందుల గుండా వెళుతున్నా, ಎಷ್ಟು ಕಷ್ಟಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ನೀವು ನಡೆಯುತ್ತಿದ್ದರೂ, నీకు సపోర్ట్ చేసేవారు చుట్టూ ఎవరు లేకపోయినా, ನಿಮಗೆ ಸಹಾಯ ಮಾಡುವಂತವ್ರು ಯಾರು ಇಲ್ಲದಿದ್ದರೂ, నీకు అన్ని విధాలుగా సహకరించేవారు ఎవరు లేకపోయినా, ಎಲ್ಲಾ ವಿಷಯದಲ್ಲಿ ಸಹಕಾರ ಮಾಡುವಂತವ್ರು ಇಲ್ಲದಿದ್ದರೂ, ఈ విశ్వాస మార్గములో ఆఖరి వరకు చేరాలి అంటే ఆయన మాత్రమే చూడాలి. ಈ ವಿಶ್ವಾಸಿಯ ನಂಬಿಕೆಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾವು ಸಾಗಬೇಕಾದರೆ ಆತನನ್ನ ಮಾತ್ರ ನೋಡಬೇಕು. దేవుని వాక్యము స్పష్టంగా చెబుతుంది. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. చిన్న ఎగ్జాంపుల్ గుర్తు చేస్తాను. ಒಂದು ಚಿಕ್ಕ ಉದಾಹರಣೆ ನಿಮಗೆ ತಿಳಿಸುತ್ತೇನೆ. దైవ గ్రంథంలోని మాటలే. ದೇವರ ಗ್ರಂಥದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಂತ ಮಾತು. యేసు ప్రభు నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడు. ಯೇಸುವಿನ ಮೇಲೆ ನೀರಿನ ಮೇಲೆ ನಡೆಯುತ್ತಾ ಬಂದನು. తెలిసిన సంగతే కదండి. నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడు. ಆತನು ನೀರಿನ ಮೇಲೆ ನಡೆಯುತ್ತಾ ಬಂದನಲ್ವಾ? జాగ్రత్తగా గమనించండి. ಎಚ್ಚರಿಕೆ ಗಮನಿಸಿರಿ. పేతురు గుర్తుపట్టినప్పుడు భయపడ్డారు. ಪೇತ್ರನು ಗುರುತು ಹಿಡಿಯುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಭಯಪಟ್ಟನು. గుర్తు పట్టిన తర్వాత ಗುರುತನ್ನು ಹಿಡಿದ ಮೇಲೆ పేతురు అడిగిన మాట, ಪೇತರು ಕೇಳಿದಂತ ಮಾತು, దేవా బోధకుడా నేను కూడా నీళ్ల మీద నడుస్తాను. ದೇವರೇ ಬೋಧಕನೇ, ನಾನು ಸಹ ನೀರಿನ ಮೇಲೆ ನಡೆಯುತ್ತೇನೆ. చాలా సార్లు శిష్యుల్లో స్పీడ్ గా మాట్లాడి తొందరపడేది ఎవరండి? ಬಹಳ ಸಲ ಸ್ಪೀಡ್ ಆಗಿ ತೊಂದರೆಯಾಗಿ ಮಾತಾಡುವಂತದ್ದು ಯಾರು? కదా పేతురే కదా. పేతురును దుడుకు పేతురు అంటారు. ಪೇತ್ರನನ್ನ ದುಡುಕಿನ ಪೇತ್ರ ಎಂಬುದಾಗಿ ಕರೆಯುತ್ತಾರೆ. చాలా దుడుకు కలిగిన ಬಹಳ ದುಡುಕುವಂತವನು. కానీ నేను ఈ మధ్య కాలంలో 4 సువార్తల్లో పేతురు పలికిన అడిగిన ప్రశ్నలు దేవుడిచ్చిన జవాబుని వరుసగా రాసుకున్న ఒక నోట్సులో. 4 ಸುವಾರ್ತೆಯ ಪತ್ರಿಕೆಗಳಲ್ಲಿ ಪೇತ್ರನ ಕೇಳಿರುವಂತ ಪ್ರಶ್ನೆ, ದೇವರು ಹೇಳಿದಂತ ಉತ್ತರವನ್ನ ಬರೆದುಕೊಳ್ಳಬೇಕು. తొందరపడి మాట్లాడినట్టుగా ఉందేమో గాని అందులో అద్భుతమైన పాఠాలు ఉన్నాయి. మీరు కూడా స్టడీ చేసుకోండి. ಪೇತ್ರನು ತೊಂದರೆಯಾಗಿ ಮಾತಾಡಿರಬಹುದು, ಆದರೆ ಅದರಲ್ಲಿ ಅದ್ಭುತವಾದ ಸತ್ಯಗಳಿವೆ. ఇప్పుడు పేతురు అంటున్నాడు, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అన్నాడు. ಪೇತ್ರನು ಹೇಳುವಂತ ಮಾತು, ನೀನೇ ಆದರೆ ನಾನು ಸಹ ನೀರಿನ ಮೇಲೆ ನಡೆಯುತ್ತೇನೆ. యేసు ప్రభువు ఇలా అనొచ్చు కదా, ఏమండి బాబు నీవు అక్కడే ఉండాలి, నేను ఒక్కడే నీళ్ళ మీద నడవాలన్నా యేసయ్య. ಯೇಸು ಸ್ವಾಮಿ, ನೀನು ಅಲ್ಲೇ ಇರು, ನಾನೊಬ್ಬನೇ ನೀರಿನ ಮೇಲೆ ನಡೆಯಬೇಕೆಂಬುದಾಗಿ ಸ್ವಾಮಿ ಹೇಳಲಿಲ್ಲ. రా అన్నాడు. ಬಾ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. యేసును చూసినంత సేపు నీళ్ల మీద నడిచాడు. ಆ ಯೇಸುವಿನ ನೋಡುತ್ತಾ ಇರುವಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೀರಿನ ಮೇಲೆ ನಡೆದನು. ముందుకు సాగిపోయాడు. ಆತನು ಮುಂದಕ್ಕೆ ಸಾಗುತ್ತಾ ಹೋದನು. ఎంతవరకు? ಎಲ್ಲಿವರೆಗೂ? యేసును చూసినంత వరకు. ಯೇಸುವಿನ ನೋಡುವಂತವರೆಗೂ. ఒక్కసారి గాలిని చూసినప్పుడు, ಒಂದು ಸಾರಿ ಗಾಳಿಯನ್ನು ನೋಡುವಾಗ సాగిపోయాడు. ಆತನು ಸಾಗುತ್ತಾ ಹೋಗಲು ಎಲ್ಲಿಗೆ? ముందుకు కాదు, ಮುಂದಕ್ಕೆ సాగిపోయాడు. ಅವನು ಕೆಳಗೆ ಹೋದನು. ఈనాడు కూడా చాలా మంది సాగుతున్నారు. ಈ ದಿನ ಬಹಳ ಜನ ನಡೆಯುತ್ತಿದ್ದಾರೆ, ముందుకు సాగడం లేదు. ಆ ಮುಂದಕ್ಕೆ ಸಾಗುತ್ತಿಲ್ಲ, లోపలికి సాగిపోతున్నారు. ಕೆಳಭಾಗಕ್ಕೆ ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ. ఆయనను చూసిన వారికి ఎంత మేలు ఉందో చూసారా? ಆತನನ್ನ ನೋಡಿದವರಿಗೆ ಎಷ್ಟು ಉಪಕಾರ ಉಂಟು ಗೊತ್ತಾ? సంపూర్ణంగా ప్రభువును గుర్చిన ధ్యానాలు మనకు ఉండాలి. ಸಂಪೂರ್ಣವಾದ ಕರ್ತನನ್ನು ಕುರಿತ ಧ್ಯಾನಗಳು ನಮಗಿರಬೇಕು. ప్రభు అయిన దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాట, ಆ ಕರ್ತನಾದ ದೇವರು ನೆನಪು ಮಾಡಿದಂತ ಮಾತುಗಳು, ఇదే పేతురు జీవితంలో సన్నివేశం గుర్తు చేస్తాను. ಇದನ್ನೇ ಪೇತ್ರನ ಜೀವಿತದಲ್ಲಿ ನಡೆದಂತ ಮತ್ತೊಂದು ಸನ್ನಿವೇಶವನ್ನು ಹೇಳುತ್ತೇನೆ. లాస్ట్ చివరి దినాలు వచ్చేసాయి. ప్రభు వారు పరలోకం వెళ్ళిపోతాడు. ಆ ಕಡೆ ದಿನಗಳು ಬಂದವು, ಕರ್ತನು ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುವಂತ ಸಮಯ ಬಂದಿತ್ತು. ఇక ఆయన వారికి ఇవ్వాల్సిన ఆజ్ఞలు ఇవ్వబోతున్నాడు. ಆ ದೇವರು ಅವರಿಗೆ ಕೊಡುವಂತ ಆಜ್ಞೆಗಳನ್ನು ಕೊಡುತ್ತಿದ್ದಾನೆ. ఆయన తిరిగి లేచిన తర్వాత, ಆತನು ತಿರುಗಿ ಎದ್ದ ಮೇಲೆ పేతురు వెనక్కి వెళ్ళిపోయాడు, మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. ಪೇತ್ರನು ಹಿಂದಕ್ಕೆ ಹೋದನು, ಮತ್ತನ್ನ ಮೀನನ್ನು ಹಿಡಿಯಲಿಕ್ಕೆ ಹೋದನು. ఆ తర్వాత ప్రభు వారు వారిని కలవడం మనం చూస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో. ಯೋಹಾನ ಬರೆಸುವಾರ್ತ 21ರಲ್ಲಿ ಕರ್ತನು ಅವರನ್ನು ಮತ್ತೆ ತಿರುಗಿಕೊಳ್ಳುವಂತ ಸಂದರ್ಭವನ್ನು ನೋಡುತ್ತಿದ್ದೇವೆ. పేతురును అడుగుతాడు చూడండి, నీవు నన్ను ప్రేమిస్తున్నావని 3 సార్లు అడుగుతాడు కదా. ಯೇಸು ಸ್ವಾಮಿ ಅವರು ಪೇತ್ರನನ್ನು ಕೇಳುತ್ತಾರೆ, ನೀನು ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತೀಯೋ ಎಂಬುದಾಗಿ 3 ಬಾರಿ ಕೇಳುತ್ತಾರೆ. ఆ తర్వాత ಆ ನಂತರ పేతురు ప్రభువును ఒక ప్రశ్న వేశాడు. ప్రభుకు ఒక ప్రశ్న వేశాడు. ಆ ನಂತರ ಪೇತ್ರನು ಕರ್ತನಿಗೆ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಕೇಳುತ್ತಾನೆ. ప్రభువా ఇతని సంగతి ఏమిటి అని అడిగాడు. ಕರ್ತನೇ, ಈತನ ವಿಷಯವಾದರೂ ಏನು? అప్పుడు ప్రభు ఇతని సంగతి ఎవరిని సంగతి అడిగాడు? అక్కడ ಆತನು ಯಾರ ಸಂಗತಿಯನ್ನ ಕೇಳುತ್ತಿದ್ದಾನೆ? యోహాను సంగతి అడిగాడు. ಆ ಯೋಹಾನನ ಸಂಗತಿ. యేసు రొమ్మును ఆనుకునే యోహాను అడిగాడు. ಯೇಸುವಿನ ಎದೆಗೆ ಒರಗಿಕೊಳ್ಳುವಂತ ಯೋಹಾನನನ್ನು ಕುರಿತು ಕೇಳುತ್ತಾನೆ. నన్ను అడిగావే? ನನ್ನನ್ನು ಕೇಳುತ್ತೀಯಲ್ಲ? ప్రేమిస్తున్నావో లేదో అడిగావే?
ప్రేమిస్తున్నావో లేదో అడిగావే, ಪ್ರೀತಿಸುತ್ತಿದೆಯೋ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಕೇಳುತ್ತಿದೆಯಲ್ಲ, ఇప్పుడు ఇతని సంగతి నాకు చెప్పు అన్నాడు. ಈತನ ಸಂಗತಿಯನ್ನು ಹೇಳು. అప్పుడు ప్రభు అన్నమాట, ಆಗ ಕರ್ತನು ಹೇಳುವಂತ ಮಾತು యోహాను సువార్త 21వ అధ్యాయము 21-22 వచనాలు. ಯೋಹನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 21-22ನೇ ವಚನದಲ್ಲಿ పేతురు అతన్ని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమని యేసును అడిగాను. ಪೇತ್ರನು ಅವನು ಪ್ರಭುವೇ ಈತನ ಸಂಗತಿ ಆದ್ರೆ ಏನು? యేసు నేను వచ్చు వరకు అతడు నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుము. ನಾನು ಬರುವ ತನಕ ಇವನು ಇರಬೇಕೆಂದು ನನಗೆ ಮನಸ್ಸಿದ್ದರೆ ಅದು ನಿನಗೇನು, ನೀನು ನನ್ನನ್ನ ಹಿಂಬಾಲಿಸು. నన్ను వెంబడించు, ನನ್ನನ್ನ ಹಿಂಬಾಲಿಸು. నువ్వు నా శిష్యుడు, ನೀನು ನನ್ನ ಶಿಷ್ಯನು. నువ్వు నాకు శిష్యుడుగా నేను ఏర్పాటు చేసుకున్నాను. ನಿನ್ನನ್ನು ನನ್ನ ಶಿಷ್ಯನಾಗಿ ಏರ್ಪಾಟು ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇನೆ. నువ్వు చూడవలసింది, ఆలోచించవలసింది ఎవరిని గురించి కాదు. ನೀನು ನೋಡುವಂತದ್ದು, ಆಲೋಚನೆ ಮಾಡುವಂತದ್ದು ಬೇರೆಯವರನ್ನು ಕುರಿತು ಅಲ್ಲ. నీవు నన్నే చూడాలి, ನೀನು ನನ್ನನ್ನೇ ನೋಡಬೇಕು, నన్ను మాత్రమే వెంబడించాలి. ನನ್ನನ್ನು ಮಾತ್ರವೇ ಹಿಂಬಾಲಿಸಬೇಕು. ఈనాడు సంఘాల్లో కొందరు చూసి నిరుత్సాహపడుతూ ఉంటారు. ಈ ದಿನ సభೆಯಲ್ಲಿ ಕೆಲವರನ್ನು ನೋಡಿ ನಿರುತ್ಸಾಹ ಪಡುತ್ತಿದ್ದಾರೆ. కొందరు బలహీనలను చూసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ಕೆಲವರು ಬಲಹೀನರನ್ನು ನೋಡಿ ಇಬ್ಬಂದಿಗೆ ಕಷ್ಟಕ್ಕೆ ಒಳಗಾಗುತ್ತಾರೆ. ఏమండి, సంఘంలో మంచి బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు. ಆ ಸಭೆಯಲ್ಲಿ ಬಲವಂತರು ಇರುತ್ತಾರೆ, ಬಲಹೀನರು ಇರುತ್ತಾರೆ. విశ్వాసులు ఉంటారు, విశ్వాసులు అనబడే వాళ్ళు ఉంటారు. ವಿಶ್ವಾಸಿಗಳು ಇರುತ್ತಾರೆ, ವಿಶ್ವಾಸಿ ಅಲ್ಲದವರು ಇರುತ್ತಾರೆ. రకరకాల ప్రజలు ఉంటారు, ವಿಧ ವಿಧವಾದಂತಹ ಪ್ರಜೆಗಳು ಇರುತ್ತಾರೆ. నీ తోటి విశ్వాసులు చూసి నువ్వు ఎంత మాత్రం ఆలోచించవలసిన ನಿನ್ನ ಒಡ ಹುಟ್ಟಿದ ನಿನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿರುವಂತಹ ವಿಶ್ವಾಸಿಗಳನ್ನು ಕುರಿತು ಎಂದಿಗೂ ಚಿಂತೆ ಮಾಡಬೇಡ. మన దృష్టి ప్రభు మీద మాత్రమే ఉండాలి. ನಮ್ಮ ದೃಷ್ಟಿ ಕರ್ತನ ಮೇಲೆ ಮಾತ್ರ ಇರಬೇಕು. అందుకే ఆరంభ వచనాన్ని మెయిన్ టెక్స్ట్ చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో కన్సిడర్ జీసస్. ಹೆಬ್ರಿ 3ನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲನೇ ಭಾಗದಲ್ಲಿ ನೋಡುತ್ತಿದ್ದೇವೆ, ದೇವರನ್ನು యేసు మీద లక్ష్యముంచుడి. ಯೇಸುವಿನ ಮೇಲೆ ಲಕ್ಷ್ಯವಿಡಬೇಕು. మరొక సన్నివేశాన్ని కూడా గుర్తు చేస్తాను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే మనకు ప్రభు మాత్రమే మన దృష్టిలో ఉండవలసింది అని చెప్పడానికి ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాను. ಮತ್ತೊಂದು ಸನ್ನಿವೇಶವನ್ನು ಹೇಳುತ್ತಿದ್ದೇನೆ. ಇದೆಲ್ಲ ಯಾಕೆ ಹೇಳುತ್ತಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಕರ್ತನ ಮೇಲೆ ಮಾತ್ರ ಲಕ್ಷ್ಯವಿಡಬೇಕೆಂಬುದಾಗಿ ಈ ಮಾತುಗಳನ್ನು ಹೇಳುತ್ತಿದ್ದೇನೆ. మత్తయి సువార్త 17వ అధ్యాయం 8వ వచనం చదవండి. ಮತ್ತಾಯನ ಬರೆದ ಪತ್ರಿಕೆ 17ನೇ ಅಧ್ಯಾಯ 17:8. 17ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನ. వారు కన్నులెత్తి చూడగా అక్కడ యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. ಅವರು ಕಣ್ಣೆತ್ತಿ ನೋಡಿದಾಗ ಯೇಸುವನ್ನೇ ಹೊರತು ಮತ್ತಾರನ್ನು ಕಾಣಲಿಲ್ಲ. యేసు తప్ప ఎవరు కనబడలేదు. ಯೇಸುವನ್ನು ಬಿಟ್ಟು ಅವರಿಗೆ ಯಾರು ಕಾಣಲಿಲ್ಲ. ఇక్కడ కూడా పేతురు సంగతి, పేతురు ప్రస్తావన మనం చూస్తాం. ಇಲ್ಲಿ ಸಹ ಪೇತ್ರನ ಪ್ರಸ್ತಾವನೆ ನೋಡುತ್ತೇವೆ. పేతురు అంటున్నాడు, దేవా నీకొకటి మోషేకొకటి మేము పర్ణశాలను కట్టేస్తాం స్వామి. ಪೇತ್ರನು ಹೇಳುವಂತ ಮಾಡ್ತಿದೆ, ಈ ಮೋಶೆ ನಿನಗೋಸ್ಕರ ಒಂದು ಪರ್ಣಶಾಲೆಯನ್ನು ಕಟ್ಟುತ್ತೇನೆ. అప్పుడు ప్రభు అన్నాడు, ಆಗ ಕರ್ತನು ಹೇಳುತ್ತಾನೆ, ఆ తర్వాత జరిగిన సంగతి ఏమిటంటే ಆನಂತರ ನಡೆದ ವಿಷಯವಾದ ಏನೆಂದರೆ కన్నులెత్తి చూడగా, ಕಣ್ಣುಗಳನ್ನು ಎತ್ತಿ ನೋಡಲು. ఇక ఆ సంగతి నేను వివరించడం లేదు కానీ అది రూపాంతరం కొండ మీద జరిగిన సంఘటన. ಅದು ರೂಪಾಂತರದ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ನಡೆದಂತ ವಿಷಯ. వారు కన్నులెత్తి చూడగా, ಅವರು ಕಣ್ಣೆತ್ತಿ ನೋಡಲಾಗಿ యేసు తప్ప ఎవరును వారికి కనబడలేదు. ಯೇಸುವನ್ನೇ ಹೊರತು ಮತ್ತಾರನ್ನು ಕಾಣಲಿಲ್ಲ. సోదరి సోదరులారా, ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, ఆయన మాత్రమే చూస్తున్నామా? ಆತನನ್ನು ಮಾತ್ರ ನೋಡುತ್ತಿದ್ದೇವಾ? ఆయన మీద మాత్రమే దృష్టి పెట్టామా? ಆತನ ಮೇಲೆ ಮಾತ್ರ ದೃಷ್ಟಿ ನೆಟ್ಟಿದ್ದೇವಾ? ఆయన మాత్రమే ఘనపరుస్తున్నామా? ಆತನನ್ನು ಮಾತ್ರ ಘನಪಡಿಸುತ್ತಿದ್ದೇವಾ? ఆయన మీద లక్ష్యముంచుడి అన్నా. ಆತನ ಮೇಲೆ ಲಕ್ಷ್ಯವಿಡರಿ ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఆయన మీద ఎందుకు లక్ష్యం ఉంచాలో, ಆತನ ಮೇಲೆ ಯಾಕೆ ಲಕ್ಷ್ಯವಿಡಬೇಕು? ఆయన ఏమై ఉన్నాడు, ಆತನ ಏನಾಗಿದ್ದಾನೆ, ఒక 3 విషయాలను జ్ఞాపకం ನಾನು చేస్తున్నాను. 3 విషಯಗಳನ್ನು ನಮಗೆ ತಿಳಿಸುತ್ತೇನೆ. ఆ 3 సంగతుల నుండి కొన్ని హెచ్చరికలు కూడా మనం విందాం. ಆ 3 ಸಂಗತಿಗಳನ್ನು ಕುರಿತು ಕೆಲವೊಂದು ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ಸಹ ನೋಡೋಣ. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. ಹೆಬ್ರಿಯರ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ. దేవుని వాక్యం చెప్పే సంగతులు శ్రద్ధగా మనం గమనిద్దాం. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳುವಂತ ಮಾತು ನಾವು ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕೇಳೋಣ. ఇందువలన మరొకసారి చదువుతున్నాను, మొదటి వచనం. ನಾವು 3ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನವನ್ನು ಓದುತ್ತಿದ್ದೇನೆ. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ಆದುದರಿಂದ ದೇವ ಜನರಾದ ಸಹೋದರರೇ, ಪರಲೋಕ ಸ್ವಾಸ್ಥ್ಯಕ್ಕಾಗಿ ನನ್ನಂತ ಕರೆಯಲ್ಪಟ್ಟವರೇ, ನಾವು ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡಿ ಒಪ್ಪಿಕೊಂಡಿರುವ ದೇವ ಪ್ರೇರಿತನು ಮಹಾಯಾಜಕನು ಆಗಿರುವ ಯೇಸುವನ್ನು ಲಕ್ಷ್ಯವಿಟ್ಟು ಯೋಚಿಸಿ. యేసు మీద లక్ష్యముంచుడి. ಯೇಸುವಿನ ಮೇಲೆ ಲಕ್ಷ್ಯವಿಡಿರಿ. నంబర్ 1, ఎవరు యేసు? ಯಾರು ಯೇಸು? ನಂಬರ್ 1. ఇప్పుడు మనం ఆరాధించిన యేసు ಈಗ దేవుడు. ನಮಗೆ ಆರಾಧಿಸಿದ ದೇವರು ఎవరి ಯೇಸು. బలలో మనం పాడు పొందామో ఆ ప్రభు అయిన యేసు క్రీస్తువా? ಯಾರು ನಾವು ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಕೈ ಹಾಕಿದೆವೋ ಆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು. ఎవరి శరీరానికి సూచనగా ఉంచ
ప్రస్తావించబడిన ఆ రొట్టెగల పాత్రలో పాలు పొందామో ఆ యేసు ప్రభువారు. ಆ ಶರೀರಿಗೆ ಸೂಚಕವಾಗಿರುವಂತ ಆ ರೊಟ್ಟಿಯಲ್ಲಿ ನಾವು ಪಾಲುಗಾರರಾಗಿದ್ದುವಂತ ಆ ಯೇಸುವೆ. ఆయన రక్తమునకు సూచనగా ఉన్న పాత్రలో పాలు పొందాము కదా ఆ యేసు ప్రభువారు. ಆತನ ರಕ್ತಕ್ಕೆ ಸೂಚಕವಾಗಿರುವ ಆ ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಕೈ ಹಾಕಿದ್ದೇವೆ ಆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನೇ. ఎవరు యేసు ప్రభు? ಯಾರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು? అపోస్తలుడైన యేసు ప్రభు. ಅಪೋಸ್ತಲನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. బైబిల్ గ్రంథంలో అపోస్తులు కొంతమంది ఉన్నారు. ಆ ದೇವರ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಅಪೋಸ್ತಲರು ಸ್ವಲ್ಪ ಜನರಿದ್ದಾರೆ. 12 మంది అపోస్తులు ఉన్నారు. ಅಲ್ಲಿ 12 ಜನ ಅಪೋಸ್ತಲರಿದ್ದಾರೆ. మన పౌలు గారు కూడా అపోస్తులని ప్రస్తావించబడ్డారు. ಪೌಲನು ಸಹ ಅಪೋಸ್ತಲನಾಗಿ ಪ್ರಸ್ತಾಪಿಸಲ್ಪಟ್ಟಿದೆ. కానీ ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా ఇక్కడ ఏమని ప్రస్తావించబడింది? ಇಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಏನೆಂಬುದಾಗಿ ಪ್ರಸ್ತಾಪಿಸಲ್ಪಟ್ಟಿದೆ? అపోస్తలుడైన యేసుక్రీస్తు అని ప్రస్తావించబడింది. ಬರೆಯಲ್ಪಟ್ಟಲ್ಲಿ ಅಪೋಸ್ತಲನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೆಂಬುದಾಗಿ ಪ್ರಸ್ತಾಪಿಸಲ್ಪಟ್ಟಿದೆ. అపోస్తలుడు అంటే అర్థం మనకు తెలుసు కదా, పంపబడిన వాడు అని అర్థం. ಅಪೋಸ್ತಲ ಎನ್ನುವಂತಹ ಮಾತಿಗೆ ಅರ್ಥ ಗೊತ್ತಲ್ಲ, ಕಳಿಸಲ್ಪಟ್ಟಾತವನು. పంపబడిన వాడు, ಆತನು ಕಳಿಸಲ್ಪಟ್ಟವನು. ఇక్కడ యాక్చువల్ గా స్టడీ మనం చేయవలసిన మరొక స్టడీ ఏమిటంటే, త్రిత్వాన్ని గూర్చిన సంగతి ఒక వ్యక్తి స్పష్టంగా అర్థం చేసుకుంటే పంపిన వారెవరు, పంపబడిన వారెవరు, ఎందుకొరకు పంపబడ్డారు అనే వివరాలు మనం అర్థం చేసుకోవచ్చు. ನಾವು ತ್ರಿತ್ವವನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಾದರೆ ಕಳಿಸಲ್ಪಟ್ಟವನು ಯಾರು, ಯಾಕೆ ಕಳಿಸಲ್ಪಟ್ಟವನು ಎಂಬುದಾಗಿ ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు మన ప్రియ ప్రభువారు పంపబడిన వాడు. ಈ ವಿಷಯಗಳನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವಾಗ ನಮ್ಮ ಪ್ರಿಯ ಪ್ರಭುವಾದ ಯೇಸು ಆತನು ಕಳಿಸಲ್ಪಟ್ಟವನು. ఇలాంటి కొన్ని వచనాలు ఆధారం చేసుకొని పిడి సుందరరావు గారు అలాంటి బోధలు ఏంటంటే, అలాంటి దానికి సంబంధించిన బోధలు ఏమిటంటే, మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని కూడా బోధిస్తారు వారు. ಈ ರೀತಿ ಪ್ರಸ್ತಾವವನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ಪಿಡಿ ಸುಂದರರಾವ್ ಅವರು ಹೇಳುವಂತ ಮಾತು ನಮಗೆ 3 ಜನ ದೇವರಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ. వారి బోధలు విని ఈనాడు అనేక మంది మనవారు కూడా ఆకర్షించబడుతున్నారు ఆంధ్ర తెలంగాణ. ಅವರ ಬೋಧನೆಗಳನ್ನು ಕೇಳಿ ಈಗಲೂ ಸಹ ನಮ್ಮವರು ಅನೇಕರು ಆಕರ್ಷಣೆಗೆ ಒಳಗಾಗುತ್ತಿದ್ದಾರೆ. ముగ్గురు దేవుళ్ళు కాదు ఉన్నది, ನಮಗೆ 3 ಜನ ದೇವರಲ್ಲ, మనకు ఏకైక దేవుడు ఒకరే ఉన్నారు. ನಮಗೆ ಏಕೈಕ ಒಬ್ಬನೇ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఆ దేవుడు 3 విధాలుగా మనకు కనబడుతున్నారు. ಆ ದೇವರು 3 ವಿಧವಾಗಿ ನಮಗೆ ಕಾಣಿಸುತ್ತಿದ್ದಾನೆ. ఒకటే అని కూడా బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. ಮೂರು ಒಬ್ಬನೇ ಎಂಬುದಾಗಿ ದೇವರ ಭಾಗದಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఒక మాట చూపిస్తాను చూడండి. ಒಂದು ಮಾತನ್ನು ತೋರಿಸುತ್ತೇನೆ. మీరు తెలుగులో కాకపోయినా ఇంగ్లీష్ లో ఓల్డ్ వర్షన్ లో మీరు చదవడం కూడా చాలా మంచిది. 5వ అధ్యాయం 1 యోహాను పత్రిక నోట్ చేసుకోండి. అక్కడ వచ్చింది కాబట్టి ఓ మాట గుర్తు చేస్తాను. ನಾನು ಇಲ್ಲಿ ಮೊದಲನೇ ಯೋಹಾನ ಪತ್ರಿಕೆ ಒಂದು ಮಾತನ್ನು ನಿಮಗೆ ತಿಳಿಯಪಡಿಸುತ್ತೇನೆ. 5వ అధ్యాయము ಮೊದಲನೇ ಯೋಹಾನ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ 1 యోహాను పత్రిక 1 John chapter 5 verse 7 and 8. సాక్ష్యమిచ్చు వారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. 1 యోహాను పత్రిక 1 John 5th chapter verse 7. 5వ అధ్యాయము 7వ వచనం. ಇದಲ್ಲದೆ ಆತ್ಮನು ಸಾಕ್ಷಿ ಕೊಡುವವನಾಗಿದ್ದಾನೆ. ಓಕೆ. ಆತ್ಮನು ಸತ್ಯ ಸ್ವರೂಪನೇ. ಆತ್ಮ, ನೀರು, ರಕ್ತ ಎಂಬ 3 ಸಾಕ್ಷಿಗಳುಂಟು. ఇక్కడ మీరు 3 ಒಂದೇ ಅಭಿಪ್ರಾಯ ಸಾಕ್ಷಿ ಹೇಳುತ್ತವೆ. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ಈ 3 ಜನ ಏಕೀಭಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. ఓల్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ లో మీరు చదవగలిగితే, ಓಲ್ಡ್ ಕಿಂಗ್ ಜೇಮ್ಸ್ ವರ್ಷನ್ ಓದುವಾಗ ఆ ముగ్గురు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్నారు అనే మాట మనం చదవచ్చు. ತಂದೆ, ಮಗ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನವರು ಏಕವಾಗಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತಿದ್ದೇವೆ. ఈ వచనం నాకు కనబడిన కొన్ని దినాలు నేను యెహోవా సాక్షుల మందిరానికి కూడా వెళ్ళాను. ఒక బ్రదరన్ సేవకుని కుమారుణ్ణి, ಒಬ್ಬ ಬ್ರದರನ್ ಸೇವಕರ ಕುಮಾರನಾಗಿ ನಾನು ಯೆಹೋವ ಸಾಕ್ಷಿಯವರ ಬಳಿಗೆ ನಾನು ಹೋಗುತ್ತಿದ್ದೆ. హైదరాబాద్ లో చదువుతున్న దినాల్లో, ಹೈದರಾಬಾದ್ ನಲ್ಲಿ ಓದುತ್ತಿರುವಾಗ నా రూమ్ కు వచ్చారు వారు. ನನ್ನ ರೂಮಿಗೆ ಬಂದರು. నాతో డిస్కస్ చేయడానికి ప్రారంభించారు. ನನ್ನ బಳಿಯಲ್ಲಿ ಚರ್ಚೆ ಮಾಡುತ್ತಿದ್ದರು. నాకు జవాబు చెప్పడానికి ఏమాత్రం నాకు తెలియదు. అది ನನಗೆ ಉತ್ತರ ಕೊಡಲು ಆ ದಿನ ನನಗೇನು ಗೊತ್ತಿಲ್ಲ. వారి బోధలు నేను నమ్మి వారి మందిరానికి కూడా వెళ్ళాను. కొన్ని ಅವರ ಬೋಧನೆಯನ್ನು ಕೇಳಿ ನಾನು ಅವರ ಸಭೆಗೆ ಹೋಗುತ್ತಿದ್ದೆ. తర్వాత వేదన, నా హృదయంలో ఒకలాంటి వేదన ఉందన్న వల్ల వాక్య అనుభవం కలిగిన సేవకుల దగ్గర నేర్చుకుని వారికి జవాబు చెప్పవలసి వచ్చింది. ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ವೇದನೆ ಇರುವುದರಿಂದ ವಾಕ್ಯದ ಅನುಭವರ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತು ಅವರಿಗೆ ನಾನು ಸಾಕ್ಷಿ ಕೊಟ್ಟದುಂಟು. ఓకే. కాబట్టి మన ప్రియ ప్రభువారు అపోస్తలుడైన ప్రభువారు. ನಮ್ಮ ಪ್ರಿಯ ಪ್ರಭು ಆತನು ಅಪೋಸ್ತಲನಾದ ಪ್ರಭು ಆಗಿದ್ದಾರೆ. ఒక మాట చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం గమనించండి. ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 20ನೇ ಅಧ್ಯಾಯ 21ನೇ ವಚನವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ಯೇಸು ಅವರಿಗೆ ನಿಮಗೆ ಸಮಾಧಾನವಾಗಲಿ ಎಂದು ತಿರುಗಿ ಹೇಳಿ,
ತಂದೆ ನನ್ನನ್ನು ಕಳುಹಿಸಿಕೊಟ್ಟ ಹಾಗೆಯೇ ನಾನು ನಿಮ್ಮನ್ನ ಕಳುಹಿಸಿಕೊಡುತ್ತೇನೆ ಅಂದನು. పిల్లరా, మన ప్రియ ప్రభువారు తండ్రి చేత పంపబడినవాడు. ನಮ್ಮ ಪ್ರಿಯ ಪ್ರಭು ಕರ್ತನಿಂದ ಕಳಿಸಲ್ಪಟ್ಟಂತವರು. ఇంకో వచనం కూడా నోట్ చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం కూడా చూడండి. ನಾವು ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 38ನೇ ವಚನವನ್ನು ಸಹ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. ఈ ఉదయకాలం ప్రభువును స్తుతించడానికి ఈ వచనాలని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ಈ ಒಂದು ಬೆಳಗಿನ ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನನ್ನು ಸ್ತುತಿಸಲಿಕ್ಕೆ ಬಂದಿರುವಂತ ನಿಮಗೆ యోహాను 6:38లో రాయబడిన మాట, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చితిని. ನನ್ನ ಚಿತ್ತದಂತೆ ನಡೆಯುವುದಕ್ಕಾಗಿ ನಾನು ಬಂದಿಲ್ಲ, ನನ್ನನ್ನ ಕಳಿಸಿದಾತನ ಚಿತ್ತವನ್ನ ನೆರವೇರಿಸುವುದಕ್ಕೆ ಪರಲೋಕದಿಂದ ಬಂದೆನು. ఇలాగ దరిదాపు 4 సువార్తల్లో మన ప్రియ ప్రభువారు నన్ను పంపినవాడు అనే మాట ప్రస్తావించాడు. 4 ಸುವಾರ್ತೆಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಕರ್ತನ ಹೇಳುವಂತ ಮಾತು ನನ್ನನ್ನ ಕಳಿಸಿದಾತನು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂತದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. అపోస్తలులైన ప్రియ ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. ಅಪೋಸ್ತಲನಾದ ಪ್ರಿಯ ಪ್ರಭುವನ್ನು ನಾವು దేవుని ಆರಾಧಿಸುತ್ತೇವೆ. చేత పంపబడిన ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. ದೇವರಿಂದ ಕಳಿಸಲ್ಪಟ್ಟಂತ ಪ್ರಭುವನ್ನು ನಾವು యెషయా ಆರಾಧಿಸುತ್ತೇವೆ. గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నట్టుగా నా నిమిత్తం ఎవరు పోవును అన్నప్పుడు ఇదిగో నేను ఉన్నాను అని చెప్పిన ప్రభువును ఆరాధిస్తున్నాం. ಯೆಶಾಯ 6ರಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಂತೆ ನನಗೋಸ್ಕರ ಯಾರು ಹೋಗುತ್ತೀರಾ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಕರ್ತನು ಹೋಗುವಂತದ್ದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. ఇది మొదటి మాట. ಇದು ಮೊದಲನೇ ಮಾತು. రెండవ సంగతి ఏమిటంటే, ಎರಡನೇ ವಿಷಯವಾದರೂ ಏನು? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో, ಹೆಬ್ರಿ 3:1 ನೋಡುವಾಗ మొదటి వచనంలో ప్రధాన యాజకుడైన యేసు దేవుడు, ಮಹಾಯಾಜಕನಾಗಿರುವ ಯೇಸು ದೇವರು. ఒకటి అపోస్తలుడైన యేసు ప్రభు, ಒಬ್ಬ ಅಪೊಸ್ತಲನಾದ ಯೇಸು ಪ್ರಭು. రెండవది ప్రధాన యాజకుడైన యేసు దేవుడు. ಎರಡನೆಯದು ಪ್ರಧಾನ ಯಾಜಕನಾದ ಯೇಸು ಪ್ರಭು. నేను ఈ రెండు పదాలతో ఎక్కువసేపు నిలబట్టలేదు, కానీ అయితే అవసరమైన కొన్ని మాటలు చెబుతున్నాను. ನಾ 2 ವಿಷಯಗಳಲ್ಲಿ ಹೆಚ್ಚಾಗಿ ಸಮಯವನ್ನು ಕಳೆದಿದ್ದೆ, ಅವಶ್ಯಕತೆ ಕುರಿತು ಹೇಳುತ್ತಿದ್ದೇನೆ. ప్రియులారా, మనం ఆరాధించిన ప్రభు ప్రధాన యాజకుడైన యేసు దేవుడు. ನಾವು ಆರಾಧಿಸುವಂತ ದೇವರು ಯೇಸು, ಆತನು ಪ್ರಧಾನ ಯಾಜಕನಾಗಿದ್ದಾನೆ. హెబ్రీ పత్రికలో ఆయన ప్రధాన యాజకుడి కంటే గొప్పవాడు అనే విషయం ప్రస్తావించబడింది. ಹೆಬ್ರಿಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ಪ್ರಧಾನ ಯಾಜಕನಿಗಿಂತ ಆತನು ದೊಡ್ಡವನೆಂದು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. పూర్వ దినాల్లో ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు? ಹಳೆಯ ದಿನಗಳಲ್ಲಿ ಪ್ರಧಾನ ಯಾಜಕನು ಮಾಡುವಂತ ಕೆಲಸವಾದರೆ సంవత్సరానికి ఒక్కసారి ಆ ವರ್ಷಕ್ಕೆ ಒಂದು ಸಾರಿ ఇతరులు తీసుకొచ్చిన బలిలో నుండినటువంటి రక్తమును తీసుకొని ಇತರರು ತನ್ನಂತ ಬಲಿಯಾದ ರಕ್ತವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು తన చేత పట్టుకొని ಆತನು ತನ್ನ ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದುಕೊಂಡು అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించేవాడు. ಆತನು ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗುತ್ತಿದ್ದನು. ఎందుకొరకు? ಯಾತಕ್ಕೋಸ್ಕರ? తన కొరకు, ತನಗೋಸ್ಕರ, తాను బలి తీసుకొచ్చిన ప్రజల కొరకు ಬಲಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡ ಬಂದಂತ ಪ್ರಜೆಗಳಿಗೋಸ್ಕರ రక్తము ప్రోక్షించేవాడు. అక్కడ ಆತನು ರಕ್ತವನ್ನ ಪ್ರೋಕ್ಷಿಸುತ್ತಿದ್ದನು. ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగేది. ಇದು ವರ್ಷಕ್ಕೆ ಒಂದು ಸಾರಿ ಮಾತ್ರ ನಡೆಯುತ್ತಾ ಇತ್ತು. మన ప్రియ ప్రభు వారి లోకానికి దిగి వచ్చి ನಮ್ಮ ಪ್ರಿಯ ಪ್ರಭು ಈ ಲೋಕಕ್ಕೆ ಇಳಿದು ಬಂದು మన ప్రియ ప్రభు వారు తన రక్తమును మన కొరకు కార్చి ನಮ್ಮ ಪ್ರಿಯ ಪ್ರಭು ತನ್ನ ರಕ್ತವನ್ನು ನಮಗಾಗಿ ಸುರಿಸಿ తండ్రి అయిన దేవుని సన్నిధానంలో తన కొరకు కాదు గాని మన పక్షాన ఆయన తన సొంత రక్తమును కలువరి సిలువలో మన కొరకు కార్చాడు. ತಂದೆಯಾದ ದೇವರ ಸಮ್ಮುಖದಿಂದ ಆತನು ಕೆಳಗೆ ಬಂದು ನಮ್ಮೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ತನ್ನ ರಕ್ತವನ್ನ ಸುರಿಸಿದ್ದಾನೆ. భూ సంబంధమైన ప్రధాన యాజకుడు మనలాంటి మనిషి గనుక తన కొరకు అప్పగించాల్సి వచ్చింది. ಆ ಭೂ ಸಂಬಂಧಿವಾದ ಮಹಾಯಾಜಕರು ನಮ್ಮಂತ ಮನುಷ್ಯರೇ, ಆಗ ನಮ್ಮೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ಆತನು ತನ್ನನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟನು. కానీ పర సంబంధమైనటువంటి మన ప్రియ ప్రభు వారు తన కోసం రక్తము చిందించవలసిన అక్కర లేదు. ఎందుకు అంటే ఆయన జన్మతః పరిశుద్ధుడు గనుక. ಪರಲೋಕ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ನಮ್ಮ ಪ್ರಭು ಆತನು ಪರಿಶುದ್ಧನು, ತನಗೋಸ್ಕರ ಪ್ರಾಣವನ್ನು ಕೊಡದೆ ನಮಗೋಸ್ಕರ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. క్రైస్తవులమైన మనకున్న ధైర్యం అదే కదా. ಆ ಕ್ರೈಸ್ತರಾದಂತ ನಮಗಿರುವಂತ ಧೈರ್ಯ ಅದೇ ಅಲ್ಲವಾ? దరిదాపు ఇట్ వాస్ 92వ సంవత్సరం అనుకుంటాను. ಹೆಚ್ಚು ಕಡಿಮೆ 90 ಅಥವಾ 92ನೇ ವರ್ಷದಲ್ಲಿರಬಹುದು. ప్రతి సంవత్సరం మే నెలలో 15 దినాలు గాస్పెల్ అవుట్రీచ్ మేము వెళ్తాం. ಪ್ರತಿ ವರ್ಷ ಮೇ ತಿಂಗಳಲ್ಲಿ 15 ದಿನ ಗಾಸ್ಪೆಲ್ ಸುವಾರ್ತೆಗೋಸ್ಕರ ನಾವು ಕಂಟಿನ್ಯೂ ಹೊರಗಡೆ ಹೋಗುತ್ತೇವೆ. 92వ సంవత్సరంలో మేము అలాగే వెళ్ళాము. 92ನೇ ಇಸ್ವಿಯಲ್ಲಿ ನಾವು ಆ ರೀತಿ ಹೋಗಿದ್ದೇವೆ. ఆ దినాల్లో మా నాన్నగారు కూడా ఉన్నారు. ಆ ದಿನದಲ್ಲಿ ನಮ್ಮ ತಂದೆಯವರಿದ್ದರು. ఇక సైకిళ్ళ మీద, ఆ దినాల్లో వెహికల్స్ సైకిల్ మీద వెళ్తూ ఉన్నాము. ನಾವು ಸೈಕಲ್ ನಲ್ಲಿ ಹೋಗುತ್ತಿದ್ದೆವು. మిడ్తూరు అనే ఒక
మండల్ హెడ్ క్వార్టర్ ఉంది. ಆ ಮೆಡತೂರು ಎನ್ನುವಂತ ಒಂದು ಮಂಡಳಿ ಹೆಡ್ ಕ್ವಾರ್ಟರ್ ಇತ್ತು. ఆ ఊరు ఎలా ఉంటుందంటే లోపల ఎంటర్ అయిన వెంటనే మెయిన్ సెంటర్ కి వస్తుందన్నమాట. ಆ ಊರಿನಲ್ಲಿ ಒಳಗೆ ಹೋಗುತ್ತಿರುವಾಗಲೇ ಮೈನ್ ಸೆಂಟರ್ ಗೆ ಬರುತ್ತೇವೆ. ఆ మెయిన్ సెంటర్ లోనే పోలీస్ స్టేషన్ ఒకవైపు, ಆ ಮೈನ್ ಸೆಂಟರ್ ಅಲ್ಲಿ ಒಂದು ಕಡೆ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್, గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని మరొక వైపు, ಮತ್ತೊಂದು ಕಡೆ ಗವರ್ಮೆಂಟ್ ಆಫೀಸ್ ಇತ್ತು. ఇలా ఉంటాయి. ಈ ರೀತಿ ಇತ್ತು. ఆ సెంటర్ లోకి వెళ్ళిన వెంటనే ಆ ಮಧ್ಯಭಾಗಕ್ಕೆ ನಾವು ಹೋದ ಕೂಡಲೇ నేను మిగతా సేవకులు మా నాన్నతో చెప్పాం, ನಾನು ಮತ್ತೆ ನನ್ನ ಸೇವಕರು ನಮ್ಮ ತಂದೆಯೊಟ್ಟಿಗೆ ಹೇಳಿದ್ದೇವೆ, నానా ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది కనుక మనం చెప్పడం ఎందుకు, ಇಲ್ಲಿ అనవసరమైన ఇబ్బంది కలుగుతుంది, మనం లోపలికి వెళ్ళి చెప్దాం పదా అన్నాం. ಇಲ್ಲಿ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಇದೆ, ನಮಗೆ ತೊಂದರೆ ಆಗುತ್ತದೆ, ಇಲ್ಲಿ ಬೇಡ, ನಾವು ಒಳಕ್ಕೆ ಹೋಗೋಣ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದೆ. మా నాన్న అన్నాడు, ನಮ್ಮ ತಂದೆ ಹೇಳಿದ್ದಾರೆ, ఎవడెవడికి భయం అవుతుందో వాడు వెళ్ళిపోండి లోపలికి, నేను ఇక్కడ నిలబడి చెప్పేదే అన్నాడు. ಯಾರ್ಯಾರಿಗೆ ನಿಮ್ಗೆ ಭಯ ಇರುತ್ತದೋ ನೀವು ಒಳಗಡೆ ಹೋಗಿ, ನಾನಂತೂ ಇಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು ಹೇಳುತ್ತೇನೆ. నానా కొంచెం ఆలోచన చేయి, పోలీసులు వింటే మళ్ళీ వాళ్ళు పిలుస్తారు, లేనిపోని సమస్యలు వస్తాయి, లోపలికి వెళ్దాం పదని ఎంత చెప్పినా వినలేదు. ತಂದೆ ಅವರು ಪೊಲೀಸರು ಕೇಳಿದ್ರೆ ನಮಗೆ ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಕೊಡಬಹುದು, ಬೇಡ ನಾವು ಒಳಗೆ ಹೋಗೋಣ ಎಂಬುದಾಗಿ ನಾವು ಎಷ್ಟೇ ಹೇಳಿದರೂ ನಮ್ಮ ತಂದೆ ಕೇಳಲಿಲ್ಲ. ఏం చేద్దాం, సైకిల్ నేనే పట్టుకున్నాను, మైక్ ఉన్న సైకిల్, ಮೈಕ್ ಇರುವಂತ ಸೈಕಲ್ ನಾನೇ ಹಿಡಿದುಕೊಂಡಿದ್ದೇನೆ. అక్కడ నుంచి వెళ్ళకుండా అక్కడే ఉండాల్సి వచ్చింది. ನನಗೆ ಅಲ್ಲಿಂದ ಬಿಟ್ಟು ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗಲಿಲ್ಲ. చిన్నగా సేవకులందరూ చిన్నగా దూరం వెళ్ళిపోతూ ఉన్నారు. ಎಲ್ಲರೂ ಸೇವಕರು ಮೆತ್ತಗೆ ದೂರ ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ. ఎవడెవడు భయపడుతున్నాడు వెళ్ళిపోండ్రా అన్నాడు. ಯಾರ್ಯಾರಿಗೆ ಹೆದರಿಕೆ ಇದೆಯೋ ನೀವೆಲ್ಲ ಹೊರಟು ಹೋಗ್ರಿ. నాన్న మైక్ తీసుకున్నాడు, ತಂದೆ ಮೈಕ್ ಅನ್ನು ತೆಗೆದುಕೊಂಡರು. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవమురా అని ఆ పాత పాట పాడాడు. ತಂದೆ ಹಾಡು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, ಏಸೇ ಮಾರ್ಗ, ಏಸೇ ಸತ್ಯ, ಏಸೇ ಜೀವ ಎನ್ನುವಂತ ಹಾಡನ್ನು ನನ್ನ ತಂದೆಯವರು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. స్వార్థ పాట పాడిన తర్వాత నెక్స్ట్ మెసేజ్ స్టార్ట్ చేయాలి. ಆ ಸ್ವಾರ್ಥ ಹಾಡು ಹೇಳಿದ ನಂತರ ನೆಕ್ಸ್ಟ್ ಮೆಸೇಜ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಬೇಕು. మామూలుగా అయితే ప్రియులారా అని మొదలు పెడతాం కదా, ಸಾಮಾನ್ಯವಾಗಿ ಹೇಳುವಂತದ್ದೇ ಪ್ರಿಯರೇ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತೇವಲ್ಲ, లేక సహోదరులారా అంటామా, ಇಲ್ಲ ಸಹೋದರ ಸಹೋದರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತೇವಾ, జనులారా సంథింగ్ ఏదో ఒకటి ఇలాంటి జనరల్ వర్డ్ వాడతాం. ಜನರಲ್ ಆಗಿ ನಾವು ಸಮಥಿಂಗ್ ಏನೋ ಬೇರೆ ಹೇಳುತ್ತೇವೆ. మన మైకు తీసుకొని ఇలాగన్నాడు, ನಮ್ಮ ತಂದೆ ಮೈಕ್ ಅನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಈ ರೀತಿ ಹೇಳಿದ್ದಾರೆ, ఓ పోలీసు వారులారా వినండి అన్నాడు. ಓ ಪೊಲೀಸ್ನವರೇ ನೀವೆಲ್ಲರೂ ಕೇಳಿರಿ. ఒక్కసారి నాన్న వైపు చూశాను, ಒಂದು ಸಾರಿ ನನ್ನ ತಂದೆ ಕಡೆ భయపడుకుంటూ నిలబడ్డాను. ಮೊದಲೇ ಎದುರುತ್ತಾ ಇದ್ದೇನೆ. మళ్ళీ నువ్వు డైరెక్ట్ గా పోలీసు వారులారా అంటున్నావు, ఇక బతికే పని అని అనుకున్నాను. ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಪೊಲೀಸರು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಿದ್ದೆ, ನಮ್ಗೇನ್ ಬದುಕಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಉಂಟು. 3-4 నిమిషాల్లో కానిస్టేబుల్స్ ముగ్గురు వచ్చి నిలబడ్డారు మా దగ్గర. ಒಂದು 3-4 ನಿಮಿಷದಲ್ಲಿ 3 ಜನ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಬಂದರು. చాలా నా కాలు గడగడ వణుకుతున్నాయి, ನನ್ನ ಕೈ ಕಾಲು ತುಂಬಾ ನಡುಗುತ್ತಾ ಇದೆ. నాన్న ఏ మాత్రం భయపడకుండా చెప్పేశాడు, ತಂದೆ ಯಾವ ಮಾತ್ರಕ್ಕೂ ಆತನ ಎದುರಲ್ಲಿ, యేసే దేవుడు నమ్మితే మోక్షం, నమ్మకపోతే నరకం అని చెప్పేశాడు. యేసే ದೇವರು ಆತನು ನಂಬಿಕೊಂಡರೆ ಪರಲೋಕ, ಇಲ್ಲದಿದ್ದರೆ ನರಕ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. అంత అయిపోయిన తర్వాత కానిస్టేబుల్స్ ఇలాగన్నారు, లోపల సిఐ గారు ఉన్నారు, రమ్మంటున్నారు, లోపలికి రండి అన్నాడు. ಪೊಲೀಸ್ನವರು ಹೇಳಿದ್ದಾರೆ, ಎಲ್ಲ ಮುಗಿದ ಮೇಲೆ ಒಳಗಡೆ ಸಿಇಒ ಇದ್ದಾರೆ, ಒಳಗಡೆ ಬನ್ನಿ ಎಂಬುದಾಗಿ ಕರೆಯುತ್ತಿದ್ದಾರೆ. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, లోపలికి రమ్మంటున్నాడు. ಸಬ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಇದ್ದಾರೆ, ಒಳಗೆ ಬನ್ನಿ. అయిపోయింది. లోపలికి చిన్నగా భయపడుకుంటూ నేను వెళ్ళాను. గబగబా లోపలికి వెళ్ళిపోతున్నాడు, ఏదో సొంత ఇంట్లోకి పోయినట్టు. ನಮ್ಮ ತಂದೆ ಏನೋ ಸ್ವಂತ ಮನೆಗೆ ಹೋದಂಗೆ ಬೇಗ ಬೇಗ ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ, ನಾನು ಎದುರುತ್ತಾ ಹೋದೆನು. సిఐ ముందు నిలబడ్డాము ఇద్దరము. ಇಬ್ಬರು ಸಿಇಒ ಮುಂದೆ ನಿಂತುಕೊಂಡೆವು. సిఐ గారు ఇలాగ అడిగారు, ಸಿಇಒನವರು ಕೇಳುತ್ತಾರೆ, ఏం ధైర్యం అయ్యా మీకు, ఇక్కడికే వచ్చి మాకే స్వార్థ చెప్తావా అన్నారు. ಎಷ್ಟು ನಿಮಗೆ ಧೈರ್ಯ ಇರಬಹುದು, ಇಲ್ಲೇ ಬಂದು ನಮಗೆ ಸ್ವಾರ್ಥ ಹೇಳುತ್ತಿರಲ್ಲ. అప్పుడు మా నాన్న అన్నమాట, ನಮ್ಮ ತಂದೆ ಹೇಳಿದಂತ ಮಾತು, నేను నమ్మిన దేవుడు ఒక్క పాపము కూడా లేనివాడు, పరిశుద్ధుడు గనక ధైర్యం సార్ మాకు, అంతేగాని వెనక ఏం లేదు మాకు అన్నాడు. ನಾನು ನಂಬಿದಂತ ದೇವರಲ್ಲಿ ಒಂದು ಪಾಪವಿಲ್ಲ, ಅದೇ ನನಗೆ ಶಕ್ತಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. ఈనాడు మీరు అనేక మంది ప్రభును గురించి నోరు తెరిచి చెప్పడానికి కష్టతరంగా ఉంది మీకు. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕರ್ತನನ್ನು ಕುರಿತು ಹೇಳಲಿಕ್ಕೆ ಬಹಳ ನಿಮ್ಮ ಬಾಯಿಗೆ మనం నమ్మిన దేవుడు పరిశుద్ధుడు ప్రియులారా. ನಾನು ನಂಬಿದ ದೇವರು ಆತನು ಪರಿಶುದ್ಧನು. ఓకే, ఆనాటి ప్రధాన యాజకుడు ఒక పాపి గనుక, మామూలు మనిషి గనుక తన కోసం కూడా రక్తము చెందించవలసి వచ్చింది. ಆ ದಿನದಂತ ಮಹಾಯಾಜಕನು ಅವನು ಒಬ್ಬ ಪಾಪಿ, ತನಗೋಸ್ಕರ ರಕ್ತವನ್ನ ಚಿಂದಿಸುವಂತದನ್ನು ನೋಡುತ್ತಿದ್ದಾನೆ. కానీ మనం నమ్మిన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రధాన యాజకుని కంటే గొప్పవాడు గనుక, ನಾವು ನಂಬಿದಂತ ಪ್ರಿಯ ದೇವರು ಪ್ರಧಾನ ಯಾಜಕನಿಗಿಂತ ಆತನು ದೊಡ್ಡವನಾಗಿದ್ದಾನೆ. ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ಈ ಪ್ರಧಾನ ಯಾಜಕನಿಗೆ ನಮಗೆ ಸರಿ ಹೊಂದತಕ್ಕವನು. పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూడండి.
హెబ్రీ పత్రిక 7:25 రాయబడిన మాట, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము గుండా కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. 7:25 ನಾವು ಇಬ್ರಿಯರ ಬರೆದ ಪತ್ರಿಕೆ 7:25 ನೋಡುತ್ತೇವೆ. ಆದ ಕಾರಣ ತನ್ನ ಮೂಲಕ ಬೆಳಗ್ಗೆ ಬರುವವರನ್ನು ಸಂಪೂರ್ಣ 7:26 7:26 ಇಂಥವನೇ ನಮಗೆ ಬೇಕಾದ ಮಹಾಯಾಜಕನು. ಈತನು ಪರಿಶುದ್ಧನು, ನಿರ್ದೋಷಿಯು, ನಿಷ್ಕಳಂಕನು, ಪಾಪಿಗಳಲ್ಲಿ ಸೇರದೆ ಪ್ರತ್ಯೇಕವಾಗಿರುವವನು, ಆಕಾಶ ಮಂಡಲಗಳಿಗಿಂತ ಉನ್ನತದಲ್ಲಿರುವವನು ಆಗಿರುವವನು. దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది, ఆయన మనకు సరిపోయినవాడు. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ, ಆತನು ನಮಗೆ ಸರಿ ಹೊಂದುವಂತ ಮಹಾಯಾಜಕನು. అందుకే ధైర్యముతో కృపాసనము దగ్గరికి చేరుదము అని ప్రస్తావించబడింది. ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ధైర్ಯವಾಗಿ ಕೃಪಾಸನದ ಬಳಿಗೆ ಹೋಗೋಣ ಎಂಬುದಾಗಿ. ఇట్టి ప్రధాన యాజకుని మనం ఆరాధించాం ప్రియులారా. ಇಂಥ ಪ್ರಧಾನ ಮಹಾಯಾಜಕನನ್ನ ನಾವು ಆರಾಧಿಸಿದ್ದೇವೆ. ఇట్టి ప్రభువును మనం సొంత రక్షకుడిగా మనం కలిగి ఉన్నాం. ಇಂಥ ಕರ್ತನನ್ನು ನಾವು ಸ್ವಂತ ರಕ್ಷಕನಾಗಿ ಅಂಗೀಕರಿಸಿದ್ದೇವೆ. రండి చెప్పండి, ఆయన ఎవరు? ఎందుకు ఆయన మీద మాత్రమే దృష్టి పెట్టాలి? ಯಾಕೆ ಆತನ ಯಾರು? ಯಾಕೆ ಆತನ ಮೇಲೆ ಮಾತ್ರ ನಾವು ದೃಷ್ಟಿ ಇಡಬೇಕು? ఆయన మాత్రమే మన లక్ష్యం ఉంచాలి. ಆತನ ಮೇಲೆ ಮಾತ್ರ ಯಾಕೆ ಲಕ್ಷ್ಯವಿಡಬೇಕು? ఒకటి, ఆయన అపోస్తలుడు. ಮೊದಲನೇದು, ಆತನು ಅಪೋಸ್ತಲನು. రెండు, ఆయన ప్రధాన యాజకుడు. ಎರಡು, ಆತನು ಪ್ರಧಾನ ಯಾಜಕನು. రండి మూడో మాట దగ్గర మరికొంతసేపు ఆలోచన చేద్దాం. ಮೂರನೇ ಮಾತನ್ನು ಕುರಿತು ಮತ್ತೆ ಸ್ವಲ್ಪ ಆಲೋಚನೆ ಮಾಡೋಣ. 3వ అధ్యాయం 2వ వచనం హెబ్రీ పత్రిక చూడండి. ಹೆಬ್ರಿಯರ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನ. ఆయన నమ్మకమైన వాడు. ಆತನು ನಂಬಿಗಸ್ತನು. 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉన్నవాడు. ಮೋಶೆಯು ದೇವರ ಮನೆಯಲ್ಲೆಲ್ಲ ನಂಬಿಗಸ್ತನಾಗಿದ್ದಂತೆಯೇ ಯೇಸು ತನ್ನನ್ನ ನೇಮಿಸಿದ ಆತನಿಗೆ ನಂಬಿಗಸ್ತನಾಗಿದ್ದಾನೆ. నమ్మకమైన వాడు. ಆತನು ನಂಬಿಗಸ್ತನಾಗಿದ್ದಾನೆ. He was faithful to him that was appointed. ఆయన ఏర్పరచుకున్న వానికి నమ్మకమైన వాడు. ಆತನಿಗೆ ಏರ್ಪಡಿಸಿದ ಆತನಿಗೆ ಆತನು ನಂಬಿಗಸ್ತನಾಗಿದ್ದಾನೆ. ప్రియ దేవుని పిల్లలారా, ಪ್ರಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఈ భాగంలో మోషే ప్రస్తావన చేయబడింది. ಈ ಒಂದು ಭಾಗದಲ್ಲಿ ಮೋಶೆಯನ್ನು ಕುರಿತು ಪ್ರಸ್ತಾಪಿಸಲ್ಪಟ್ಟಿದೆ. మోషే ప్రస్తావన ఏంచే? మోషే కంటే శ్రేష్ఠుడైన ప్రియ ప్రభు కాదా? ಮೋಶೆಯ ಪ್ರಸ್ತಾವನೆ ಕುರಿತು ಮೋಶೆಗಿಂತ ದೊಡ್ಡವನಾದ ಪ್ರಿಯ ಪ್ರಭು ಅಲ್ಲವಾ? మోషే దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు. ಮೋಶೆಯು ದೇವರ ಮನೆಯಲ್ಲೆಲ್ಲ ನಂಬಿಗಸ್ತನಾಗಿದ್ದನು. మన ప్రియ ప్రభు కూడా నమ్మకమైన వాడు. ఇంకో మాట చెప్పనివ్వండి, నమ్మదగిన వాడు. ಆತನು ನಂಬತಕ್ಕವನು ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా, ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಯಾರನ್ನು ನಂಬಿದರೂ ನಂಬದೇ ಹೋದರು, మనం నమ్ముకొనదగిన వాడు మన ప్రియ ప్రభు మాత్రమే. ನಾವು ನಂಬಿಕೊಳ್ಳಬೇಕಾದಂತದ್ದು ನಮ್ಮ ಪ್ರಿಯ ಕರ್ತನನ್ನ. బైబిల్ ఒక మాట ప్రస్తావించమని, ದೇವರ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಒಂದು ಮಾತು ಪ್ರಸ್ತಾಪಿಸಲ್ಪಟ್ಟಿದೆ. అసలు మన ప్రభు పేరు చెప్పండి. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಹೆಸರು, ಆತನ ಹೆಸರನ್ನ ಹೇಳಿರಿ. మన ప్రభుకున్న పేర్లు, ನಮ್ಮ ಕರ್ತನಿಗಿರುವಂತ ಹೆಸರುಗಳು. మన ప్రభు పేరు చెప్పండి అన్నాను. ఏదో ನಮ್ಮ ಕರ್ತನಿಗಿರುವಂತ ಹೆಸರನ್ನ ಹೇಳಿರಿ. ఏదో ఆల్జిబ్రా లెక్కలు అడిగినట్లు అటు సీరియస్ చూస్తున్నారు. మన ప్రభు పేరు చెప్పండి. ఆ కర్తన ಹೆಸರನ್ನ ಹೇಳಿರಿ. క్రిస్మస్ సీజన్ కనుక యెషయా 9:6 చెప్తున్నారు చూడండి. ಕ್ರಿಸ್ಮಸ್ అంతేనా? ఓ పని చేయండి, దయచేసి ఓ పని చేయండి. దయమాడి ಒಂದು ಕೆಲಸವನ್ನು ಮಾಡಿರಿ. మీకు చిన్న సలహా చెప్తే, నేను చేశాను కనుక చెప్తున్నాను. ನಾನು ಮಾಡಿದ್ದೇನೆ, ಅದಕ್ಕೆ ನಿಮ್ಗೆ ಒಂದು ಚಿಕ್ಕ ಸಲಹೆಯನ್ನು ಕೊಡುತ್ತೇನೆ. దైవ గ్రంథంలో దేవునికి ఇవ్వబడిన పేర్లు మీరు ఏదో పుస్తకం చూసి రాయొద్దండి. మీరు వరుసగా బైబిల్ చదువుతుండగా మీరు దేవుని వాక్యములోని మీరు తెలుసుకున్న పేర్లు వరుసగా ఒక నోట్స్ రాసుకోండి. ನೀವು ದೇವರ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ಓದುತ್ತಾ ಇರುವಾಗ ದೇವರನ್ನು ಕುರಿತು ಬರೆಯಲ್ಪಟ್ಟ ಹೆಸರುಗಳನ್ನ ನೀವು ಒಂದು ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆಯುತ್ತಾ ಇರಬೇಕು. ఏదో పుస్తకంలో చూసి రాయొద్దు, ఎవరో రాసిన పేర్లు నోట్ చేయొద్దు, కానీ మీరు స్వతహాగా ఎవ్రీడే బైబిల్ కాలం చదువుకునే అలవాటు ఉన్న వాళ్ళు ಯಾರೋ ಬರೆದದ್ದನ್ನು ನೋಡಬೇಡರಿ. ಪ್ರತಿನಿತ್ಯವೂ ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ಓದುತ್ತಾ ದೇವರಿಗೆ ಇರುವಂತಹ ಹೆಸರುಗಳನ್ನ ನೀವು ನಿಮ್ಮ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆದಿಟ್ಟುಕೊಳ್ಳಿರಿ. ఇంతకీ రోజు ఉదయం బైబిల్ చదివారా? ಸರಿ, ಈ ದಿನ ಬೆಳಗ್ಗೆ ಎಲ್ಲರೂ ದೇವರ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ಓದಿದ್ದೀರಾ? నిన్ను అడిగాను గనక ఇప్పుడు చేయెత్తమని చెప్పండిలేండి. ఎందుకండి బాధ? ನಿಮ್ಮೆಲ್ಲರ ನನ್ನ ಕೈಯನ್ನು ಎತ್ತಿರಿ. చాలా మందికి క్వైట్ టైం చేసుకునే అలవాట్లేదు, ఉదయకాల ధ్యానం చేసుకునే అలవాటు లేదు. ಬಹಳಷ್ಟು ಜನರಿಗೆ ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ಓದುವಂತ ಅಭ್ಯಾಸವಿಲ್ಲ. ప్రతి విశ్వాసి బైబిల్ చదవకుండా, దేవునితో గడపకుండా గడప లేక వాకిలి దాటి రావద్దండి. ಪ್ರತಿಯೊಬ್ಬರು ದೇವರೊಟ್ಟಿಗೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಓದುತ್ತಾ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಧ್ಯಾನ ಮಾಡುತ್ತಾ ಎಂದಿಗೂ ಬಾಗಿಲ ಬಳಿಯಲ್ಲಿ ಬರಬೇಡಿರಿ. చదివే భాగము కొద్దిదైనా అందులోనే ప్రభుని గురించి ఏముంది, నాకేమైనా పాఠం ఉందా, నాకు అర్థం కాని సంగతి ఏదైనా ఉందా, నేను పాటించవలసింది ఏదైనా ఉందా అని దేవుని వాక్యాన్ని కొద్ది భాగమైన
వాక్యమైన ధ్యానపూర్వకంగా చదవండి. ದೇವರ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ಸ್ವಲ್ಪ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡುತ್ತಿರುವಾಗ ನಮಗೆ ಬೇಕಾದದ್ದು ಏನಾದರೂ ಇದೆಯಾ, ಇದರಲ್ಲಿ ನಾನು ಏನು ತಿಳಿದುಕೊಳ್ಳಬಹುದು ಎಂಬುದಾಗಿ ಸ್ವಲ್ಪವಾದರೂ ಅರ್ಥ ಮಾಡಿ ಧ್ಯಾನ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. చాలా మందికి బైబిల్ చదివే అలవాటు ఉంది. ಬಹಳಷ್ಟು ಜನರಿಗೆ ಸತ್ಯವೇದ ಓದುವಂತ ಅಭ್ಯಾಸ ಉಂಟು. కొందరు ఎందుకు బైబిల్ చదువుతారో తెలుసా? ಸ್ವಲ್ಪ ಜನ ಯಾಕೆ ಸತ್ಯವೇದ ಓದುತ್ತಾರೆ ಗೊತ್ತಾ? ఎట్లా బయటికి వెళ్తున్నాను, ಹೇಗೋ ನಾನು ಹೊರಗಡೆ ಹೋಗುತ್ತಿದ್ದೇನೆ, పొరపాటున బైబిల్ చదవకుండా పోతే ఏమైనా యాక్సిడెంట్ అవుతుందేమో భయంతో చదువుతారు బైబిల్. ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಏನಾದ್ರೂ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗ್ಬೋದೇನೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಅದಕ್ಕೆ ದೇವರ ವಾಕ್ಯ ఇబ్బంది ఏమైనా జరుగుతాదని భయంతో చదువుతారు. ಏನಾದ್ರು ಕಷ್ಟ ನಮಗೆ ಆಗಬಹುದು ಎಂಬುದಾಗಿ ಎದುರುಕೊಂಡು ಸತ್ಯವೇದ ಓದುತ್ತಾರೆ. భక్త్ సింగ్ గారు, దైవజనుడైన సహోదరుడు భక్త్ సింగ్ గారు, ದೇವರ ಸೇವಕರಾದಂತ ಭಕ್ತ ಸಿಂಗ್ ಅವರು ఎప్పుడు ఎవరు కనబడినా ಎಲ್ಲಿ ಯಾರು ಕಾಣಿಸಿಕೊಂಡರು ఆయన అడిగే మొదటి ప్రశ్న, హ్యావ్ యూ రీడ్ యువర్ బైబిల్ టుడే? ಅವರು ಕೇಳುವಂತ ಪ್ರಥಮ ಪ್ರಶ್ನೆ, ನೀವು ಈ ದಿನ ಸತ್ಯವೇದವನ್ನು ಓದಿದ್ದೀರಾ? మీ స్థానిక సంఘానికి వందనాలు చేసి ఒక మాట చెప్తాను, మీరు కూడా ఎవరినైనా పలకరించినప్పుడు ఆ డే మార్నింగ్ గాని ఈవినింగ్ గాని ఈ రోజు బైబిల్ చదివామని ఒకరితో ఒకరు పలకరించుకోవడం మంచిది. ಸ್ಥಾನಿಕ ಸಭೆಯವರಂತ ನೀವು ಪ್ರತಿಯೊಬ್ಬರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಾಗ ಈ ದಿನ ನೀವು ಸತ್ಯವೇದವನ್ನು ಓದಿದ್ದೀರಾ ಎಂಬುದಾಗಿ ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಎಚ್ಚರಿಕೆ ಕೊಡುವಂತದ್ದು ಒಳ್ಳೆಯದು. మనం ఫోన్ చేస్తేనే హలో బాగున్నావా అని చెప్పి లేని లోక రామాయణం ಅಂತ మాట్లాడుకుంటాం. ನಾವು ಫೋನ್ ಮಾತಾಡುವಾಗ ಹಲೋ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಎಂಬುದಾಗಿ ಲೋಕದ ರಾಮಾಯಣವನ್ನು ಕುರಿತು ಕೇಳುತ್ತೇವೆ. ఆపండి లోక సంబంధమైన మాటలు. ನೀವೆಲ್ಲರೂ ನಿಲ್ಲಿಸಿರಿ ಲೋಕ ಸಂಬಂಧವಾದ ವಿಷಯಗಳನ್ನ. ఉదాహరణకు బ్రదర్ మరొక బ్రదర్ ఫోన్ చేశాడు అనుకోండి, ಒಬ್ಬ ಸಹೋದರನು ಮತ್ತೊಬ್ಬ ಸಹೋದರಿಗೆ ಫೋನ್ ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ, బ్రదర్ బైబిల్ చదివావా ఈ రోజు? ಸಹೋದರ ಇದನ್ನ ಸತ್ಯವೇದ ಓದಿದ್ದೀಯಾ? చదివానన్న అంటారు. ಓದಿದ್ದೇನೆ. వదిలిపెట్టొద్దండి, ಬಿಡಬೇಡ್ರಿ. ఏం చదివాని అడగండి, ಏನು ಓದಿದ್ದೀರಾ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿ, అందులో ఏముందని అడగండి, ಅದರಲ್ಲಿ ಏನಿದೆ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿರಿ. ఇక ఇద్దరు మాట్లాడుకోండి, ಇಬ್ಬರು ಮಾತಾಡಿಕೊಳ್ಳಿರಿ. ఎంత అద్భుతంగా ఉంటుందో, ಅದೆಷ್ಟು ಅದ್ಭುತವಾಗಿರುತ್ತದೆ, ఎన్ని సంగతులు నేర్చుకుంటారో, ಎಷ್ಟು ಸಂಗತಿಗಳನ್ನ ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತೀರಾ. దేవుని వాక్యాన్ని చదవటమే కాదు, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಂತದ್ದು ಮಾತ್ರವಲ್ಲ. ఈ రోజు ఉదయకాలం మా అబ్బాయికి ఫోన్ చేశాను నేను. ಇದನ್ನ ಬೆಳಗ್ಗೆ ನನ್ನ మగನಿಗೆ ನಾನು ఫోన్ ಮಾಡಿದೆ. ఈ రోజు బాధ్యతలు అవన్నీ ఉన్నాయి, సంఘ పెద్దలతో మాట్లాడాను, మా అబ్బాయితో మాట్లాడాను. మా అబ్బాయిని అడిగిన మాట, హ్యావ్ యు మెడిటేట్ ద బైబిల్ బాబు అని అడిగాను. ನಾನು ಸಭೆಯಲ್ಲಿರೋನು ಮಾತಾಡಿಸಿದೆ. ನನ್ನ ಮಗನೊಟ್ಟಿಗೆ ನೀವು ಸತ್ಯವೇದದ ಧ್ಯಾನ ಮಾಡಿ, బైబిల్ చదివావా కాదు, ಬೈಬಲ್ ಓದಿದ್ದೀಯಾ ಅಲ್ಲವಾ? బైబిల్ ధ్యానం చేసావా? ಬೈಬಲ್ ಅನ್ನ ಧ್ಯಾನ ಮಾಡಿದ್ದೀಯಾ? ఊరికి చదువుతాంలేండి, ಸುಮ್ಮನೆ ಓದುತ್ತೇವೆ. ఓ రోజు ఒక అమ్మాయి వచ్చింది ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేయించుకోవడానికి. ಒಂದಿನ ಒಂದು ಮಗಳು ಬಂದಳು ಎಕ್ಸಾಮಿಗೋಸ್ಕರ ಪ್ರೇಯರ್ ಮಾಡಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೋಸ್ಕರ. నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఈ అమ్మాయి ఎగ్జామ్ రాయనికి పోతుంది, కాపాడు దేవని ప్రార్థన చేశాను. ನಾನು ಹೇಳಿದೆ, ಈ ಮಗಳು ಎಕ್ಸಾಮ್ ಬರೀಲಿಕ್ಕೆ ಹೋಗ್ತಿದ್ದಾಳೆ, ದೇವರೇ ಅವಳನ್ನು ಕಾಪಾಡು ಎಂಬುದಾಗಿ. అప్పుడు అయిపోయిన తర్వాత అమ్మాయిని అడిగాను నేను. ನಾನು ಮುಗಿದ ಮೇಲೆ ಆಕೆಗೆ ಹೇಳಿದೆ, అమ్మా బైబిల్ చదివావా అన్నాను. బైబిల్ అನ್ನು ಓದಿದ್ದೀಯಾ? అమ్మాయి సీరియస్ గా అంటే బాగా గట్టిగా, ఎందుకు చదవను అంకుల్, చదివాను అంకుల్ అనేది. ಆಕೆ ಬಹಳ ಸೀರಿಯಸ್ ಆಗಿ ಹೇಳ್ತಾರೆ, ಯಾಕೆ ಅಂಕಲ್, ಯಾಕೆ ನಾನು ಓದಿಲ್ವಾ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾಳೆ. నేను అయ్యో ఎందుకు అడిగాను ఈ అమ్మాయిని, పాపం బాగా చదివినట్టు ఉంది కదా అని అనుకుంటుండగా నా మనసులో ఒక ఆలోచన, ఏం చదివిందో అడుగు అని వచ్చింది నా మనసులో. ಅಯ್ಯೋ ಚೆನ್ನಾಗಿ ಓದಿರಬಹುದನ್ನು ಯಾಕೆ ಈ ಮಗಳಿಗೆ ಪ್ರಶ್ನೆ ಕೇಳಿದೆ, ಮತ್ತೆ ನನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ಅಂದುಕೊಂಡೆ ಏನು ಓದಿದೆ ಎಂಬುದಾಗಿ ಕೇಳೋಣ ಎಂಬುದಾಗಿ. అప్పుడు నేను అడిగాను, అమ్మాయి ఏ చదివావు చెప్పు అన్నాను. ಅಮ್ಮ ಏನು ಓದಿದೀಯಾ ತಿಳಿಸು. అమ్మాయి రివర్స్ నాకు క్వశ్చన్ వేసింది. ಆಕೆ ತಿರುಗಿ ರಿವರ್ಸ್ ಪ್ರಶ್ನೆ ಕೇಳುತ್ತಾಳೆ. అంకుల్ ఈ రోజు డేట్ ఎంత అంకుల్ అని అడిగింది. ఈ రోజు డేట్ ఎంత? డేట్ ಈ ದಿನ ಡೇಟ್ ಯಾವುದು? 22 అమ్మా, 22వ తారీఖు అన్నాను. ఈ దిన 22ನೇ ತಾರೀಕು. 22వ తారీఖు క్యాలెండర్లు ఏముందో చదువుచిన అంకుల్ అని. 22ನೇ ತಾರೀಕು క్యాలెండర్ ఏనిదెయో అది ఓదిದ್ದೇನೆ. క్యాలెండర్ చిన్న వచనం ఉంటుంది, అది చదివితేనే అంత బిల్డప్ ఇస్తుంది కానీ ಕ್ಯಾಲೆಂಡರ್ ಒಂದು ಚಿಕ್ಕ ವಚನ ಓದಿ ಆಕೆ ಅಷ್ಟು ಬಿಲ್ಡಪ್ ಕೊಡುತ್ತಿದ್ದಾಳೆ. ప్రియులారా వినండి, ಪ್ರೀತಿಯ ಮಕ್ಕಳೇ ಕೇಳಿರಿ, వాక్యముకు దగ్గరగండి, ಆ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಸಮೀಪಕ್ಕೆ ಬನ್ನಿರಿ. ఒకటి దేవుని దగ్గరగండి, ಒಂದು ದೇವರ ಬಳಿಗೆ ಬನ್ನಿರಿ, దేవుని వాక్యానికి దగ్గరగండి, ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಸಮೀಪವಾಗಿ ಬನ್ನಿ. ఇప్పుడు దైవ గ్రంథం ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దైవ గ్రంథంలో ప్రభువును గూర్చిన మాటలు, ఆయన పేర్లు ఏమున్నాయో చదివితే మనకు అర్థమవుతుంది. ದೇವರ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ದೇವರನ್ನು ಕುರಿತು ಬರೆಯಲ್ಪಟ್ಟಂತ ಹೆಸರುಗಳನ್ನು ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. ప్రభు పేరేంటో తెలుసా? ನಮ್ಮ ಕರ್ತನಾದ ದೇವರ ಹೆಸರು ಏನು ಗೊತ್ತಾ? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ಪ್ರಕಟಣೆ ಪುಸ್ತಕ 19ನೇ ಅಧ್ಯಾಯ 11వ వచనం చదువుకుందాము. ನಾವು ಪ್ರಕಟಣೆ 19ನೇ ಅಧ್ಯಾಯ 19:11 Revelation 19 chapter verse 11. 19ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ వచనವನ್ನು ಓದಿ. మరియు పరలోకము తెరవబడుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము గలవాడు. ಪರಲೋಕವನ್ನ ತೆರೆದಿರುವುದನ್ನ ನಾನು ಕಂಡೆನು, ಅಗೋ ಇಗೋ
ಬಿಳಿ ಕುದುರೆಯ ಮೇಲೆ ನನಗೆ ಕಾಣಿಸಿತು. ಅದರ ಮೇಲೆ ಕೂತಿದ್ದವನಿಗೆ ನಂಬಿಗಸ್ತನು ಸತ್ಯವಂತನು ಎಂದು ಹೆಸರು. ఆయన నమ్మదగిన వాడని పేరు కలిగిన వాడు. ಆತನು ನಂಬಿಗಸ್ತನೆಂಬಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಂತ ಆತನ ಹೆಸರು. ఈ ఉదయ కాలమున మనం ఎవరిని ఆరాధించాము అంటే ಈ ಒಂದು ಬೆಳಗಿನ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಯಾರನ್ನು ಆರಾಧಿಸುತ್ತಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ జాగ్రత్తగా వినండి, ಎಚ್ಚರಿಕೆಯಾಗಿ ಕೇಳಿರಿ. మన ప్రభు మనకి ఎంత బాగా అర్థమైతే అంత బాగా ప్రభుని ఆరాధించవచ్చు. ನಮ್ಮ ಕರ್ತನನ್ನ ಎಷ್ಟು ಹೆಚ್ಚಾಗಿ ತಿಳಿದುಕೊಂಡರೆ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡಬಹುದು. బ్రదర్స్ మన్ని క్షమించాలి, ಸಹೋದರರೇ ಕ್ಷಮಿಸಬೇಕು. మీరు చాలా మంది ఆరాధన చేశారు, లేచి నిలబడి స్తుతులు చెల్లించారు. ನೀವು ಬಹಳ ಜನ ಸಹೋದರರು ಎದ್ದು ನಿಂತು ಸ್ತುತಿಯನ್ನು ಹೇಳಿದ್ದೀರಾ. మీ స్తుతులు చెల్లించి నాకేం అర్థం కాలేదు. ನಿಮ್ಮ ಸ್ತುತಿಗಳನ್ನು ಸಲ್ಲಿಸಿರುವಂತದ್ದು ನನಗೆ ಅರ್ಥವಾಗಲಿಲ್ಲ. ఆమేన్ మాత్రం చెప్పాను. ನಾನು ಆಮೇನ್ ಮಾತ್ರ ಹೇಳಿದೆ. అయితే ఒక సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ಆದರೆ ಒಂದು ಸಂಗತಿಯನ್ನು ಹೇಳ್ತೀನಿ, ಎಚ್ಚರಿಕೆಯಿಂದ మీరు ಕೇಳಿ. ఎట్లా స్తుతించారో నాకు తెలియదు, ನೀವು ಯಾವ ರೀತಿ ಸ್ತುತಿಸಿದ್ದೀರೋ ಗೊತ್ತಿಲ್ಲ. చాలా స్థలాల్లో ఈవెన్ మా స్థానిక సంఘంలో కూడా ಬಹಳ ಸಲ ಸ್ಥಾನಿಕ ಸಭೆಯಲ್ಲಿ కొందరి స్థుతులు ఎట్లుంటాయంటే పాత క్యాసెట్ లాగానే ఉంటాయి. ಕೆಲವರು ಸ್ತುತಿ ಯಾವ ರೀತಿ ಇರುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಹಳೆ ಕ್ಯಾಸೆಟ್ ನಂತೆ ಇರುತ್ತದೆ. ఒక బ్రదర్తో నేను లాగన్నా, ಒಬ್ಬ ಸಹೋದರನೊಟ್ಟಿಗೆ ಈ ರೀತಿ ಹೇಳಿದೆ. ఆదివారం ఉదయం వచ్చాడు మందిరానికి. ಭಾನುವಾರ ಬೆಳಗ್ಗೆ ಅವನು ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಬಂದನು. దగ్గరికి రమ్మని పిలిచి ಹತ್ತಿರಕ್ಕೆ ಬಾ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದೆ. ఈ రోజు నువ్వు స్థుతులు చెల్లించాలనుకున్నావా? ఈ దిన ನೀನು ಸ್ತುತಿಯನ್ನು ಹೇಳಬೇಕೆಂಬುದಾಗಿ ಅಂದುಕೊಂಡಿದ್ದೀಯಾ? అవునన్నా, సిద్ధపడొచ్చున్నానన్నా అన్నాడు. ಹೌದು ಅಣ್ಣ, ನಾನು ಸಿದ್ಧಪಟ್ಟು ಬಂದಿದ್ದೇನೆ. ఏం కాదులే, నువ్వు స్థుతులు చెల్లించాలన్నప్పుడు ఊరికెట్ నా చేయి చూపించు అన్నాను. ನೀನು ಸ್ತುತಿಯನ್ನು ಹೇಳಬೇಕಾದ್ರೆ ನನ್ನ ಕಡೆಗೆ ಕೈಗಳನ್ನು ತೋರಿಸು. ఎందుకన్నా అన్నాడు. ಯಾಕೆ ಅಣ್ಣ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದ್ದಾನೆ. లేదురా నాయన, లాస్ట్ వీక్ లో నువ్వు స్థుతులు చెల్లించి రికార్డ్ చేశాను. ಲಾಸ್ಟ್ ವೀಕ್ ನಲ್ಲಿ ನೀನು ಸ್ತುತಿ ಮಾಡಿದ್ದೆ, ನಾನು ರೆಕಾರ್ಡ್ ಮಾಡಿದ್ದೆ. నువ్వు స్థుతులు చెల్లించాలని కూడా రికార్డ్ పెడతానులే, నీకెందుకు ప్రయాస అన్నాను. ನೀನು ಸ್ತುತಿ ಮಾಡೋದು ಯಾಕೆ ಬಿಡು, ಪ್ರಯಾಸ ಪಡಬೇಡ, ಅದೇ ಕ್ಯಾಸೆಟ್ ನ ಮತ್ತೆ ಹಾಕ್ತೇನೆ. వినండి, ఎందుకన్నా అన్నాడు. ಯಾಕೆ ಅಣ್ಣ? ఏం తేడా లేదు, ಏನು ವ್ಯತ್ಯಾಸವಿಲ್ಲ. లాస్ట్ వీక్ ఏ పదాలు ఉపయోగించావో, ಲಾಸ್ಟ್ ವೀಕ್ ಯಾವ ಪದಗಳನ್ನು ಬಳಸಿದ್ದೀಯೋ, ఎలాంటి వివరణ ప్రభుని గురించి ఇచ్చావో, ಎಂತ ವಿವರಣೆಯನ್ನು ಕರ್ತನ సేమ్ అదే వివరణిస్తున్నావు. ಅದೇ ವಿವರಣೆಯನ್ನು ಕೊಡುತ್ತಿದ್ದೀಯಾ? తేడా లేదు, ಯಾವ ವ್ಯತ್ಯಾಸವೇ ಇಲ್ಲ. సహోదరులారా, మీరు మౌనంగా ప్రభును స్తుతిస్తున్నారు. ಆ ಸಹೋದರರೇ, ನೀವು మౌనವಾಗಿ ಕರ್ತನನ್ನು మేము నోరు తెరిచి ప్రభును స్తుతిస్తుండగా మీరు మౌనంగా స్తుతిస్తూ మాతో పాటు ఏకీభవిస్తున్నారు. ನಾವು ಬಾಯಿನ ತೆರೆದು ಸಹೋದರ ಸ್ತುತಿ ಮಾಡುವಾಗ ನೀವು ಮೌನವಾಗಿದ್ದು ಮನಸ್ಸಲ್ಲಿ ಸ್ತುತಿಸ್ತಾ. కొత్త నిబంధన సంఘ సత్య ప్రకారం మనం ప్రభుని ఆరాధిస్తున్నాం. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯ ಸತ್ಯವೇದದ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಕರ್ತನನ್ನು ಆರಾಧಿಸುತ್ತಿದ್ದೇವೆ. బ్రదరన్ సత్యం కాదు ఇది, ಇದು ಬ್ರದರನ್ ಸತ್ಯ ಅಲ್ಲ, కొత్త నిబంధన సంఘ సత్యం. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯ ಸಭೆಯ ಸತ್ಯವಾಗಿದೆ. మీరు సహా సిద్ధపడి రావాలి ఆరాధన. ನೀವು ಸಹ ಸಿದ್ಧಪಟ್ಟು ಆರಾಧನೆಗೆ ఒక ಬರಬೇಕು. వ్యక్తి ప్రభుని ఆరాధించడానికి ఎప్పుడు అర్థవంతమైన ఆరాధనిస్తాడో తెలుసా, చేస్తాడో తెలుసా? ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಕರ್ತನನ್ನು ಯಾವಾಗ ಅರ್ಥಪೂರ್ಣವಾಗಿ ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಾನೆ ಗೊತ್ತಾ? ప్రభుని గురించి ధ్యానించుకొని వస్తేనే అర్థవంతమైన ఆరాధన ఉంటుంది. ಕರ್ತನನ್ನು ಕುರಿತು ಧ್ಯಾನ ಮಾಡುತ್ತಾ ಆಲಯಕ್ಕೆ ಬರುವಾಗ ಅದು ಅರ್ಥಪೂರ್ಣವಾದ ಆರಾಧನೆ ಮಾತುಗಳು ಬರುತ್ತವೆ. పాత క్యాసెట్ వేయొద్దండి, ಯಾವಾಗಲೂ ಹಳೆ ಕ್ಯಾಸೆಟ್ ಹಾಕಬೇಡ್ರಿ. దేవునికి కూడా విసుకొచ్చేసి ఉంటుంది. ಆ ದೇವರಿಗೆ ಸಹ ಬೇಜಾರಾಗಬಹುದು. దేవుని సన్నిధిలో ప్రతి దినం మీరు కూర్చోండి. నేను ఒక మాట అంటాను, వారపు దినాలన్నీ బైబిల్ చదువుతారు కదా, 6 దినాలు. ನೀವು ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಳ್ಳುತ್ತೀರಲ್ಲ, ವಾರದ 6 ದಿನಗಳು ಸತ್ಯವೇದ ಓದುತ್ತೀರಲ್ವಾ? 6 దినాలు ఒక్కొక్క దినం ఒక కొత్త మాట దొరకలేదా ప్రభుని గురించి? ಆ ಕರ್ತನನ್ನು ಕುರಿತು ಒಂದೊಂದು ದಿನ ಒಂದೊಂದು ಹೊಸ ಮಾತು ಸಿಕ್ಕಲಿಲ್ಲ. 6 దినాలు ధ్యానం చేసుకుని వచ్చి 6 లేక 7 పదాలతో ప్రభును క్లుప్తంగా స్తుతించిన చాలు. ನೀವು 6 ದಿನಗಳು ಧ್ಯಾನ ಮಾಡುತ್ತಾ 7ನೇ ದಿನ ಕರ್ತನಿಗೋಸ್ಕರ 6 ಪದಗಳನ್ನ ಕ್ಲುಪ್ತವಾಗಿ ಹೇಳಿದರೆ ಸಾಕು. కొందరి ఆరాధన లెంతీగా ఉంటుంది. ಸ್ವಲ್ಪ ಜನರ ಆರಾಧನೆ ಬಹಳ ಉದ್ದವಾಗಿರುತ್ತದೆ. చెప్పిందే చెబుతూ ఆరాధన చేస్తూ ఉంటారు. ಅವರು ಹೇಳಿದ್ದನ್ನೇ ಹೇಳಿ ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಾರೆ. క్షమించండి, బహిరంగంగా హెచ్చరికిస్తున్నందుకు. ಕ್ಷಮಿಸಿರಿ, బహిరంగವಾಗಿ ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ಕೊಡುತ್ತಿದ್ದೇನೆ. నీ ఆరాధన నా ఆరాధన ఎలా ఉండాలి అంటే అర్థవంతంగా ఉండాలి. చాలా శ్రేష్టమైన ఆరాధన దేవుడికి అర్పించాలి. ನಿನ್ನ ಆರಾಧನೆ ನನ್ನ ಆರಾಧನೆ ಅದು ಅರ್ಥಪೂರ್ಣವಾಗಿರಬೇಕು. ದೇವರಿಗೆ ಶ್ರೇಷ್ಠವಾದ ಆರಾಧನೆಯನ್ನು ಸಲ್ಲಿಸಬೇಕು. ప్రియులారా, ప్రతిరోజు ఒక కొత్త పదం, యేసయ్యను గురించి ఒక కొత్త మాట. ಪ್ರತಿಯೊಂದು ದಿನ ಯೇಸುವನ್ನು ಕುರಿತು ಹೊಸ ಪದ, ಹೊಸ ಮಾತು. రైట్, మంచిది. మన ప్రభు ఎవరు అంటే, ఒకటి అపోస్తుడైన వాడు, ನಮ್ಮ ಕರ್ತನು ಯಾರು ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು, ప్రధాన యాజకుడు, 2 ಪ್ರಧಾನ ಯಾಜಕನು, 3 నమ్మకమైన వాడు లేక నమ్మదగిన వాడు, 3ನೇದಾಗಿ ನಂಬಿಗಸ್ತನು, ನಂಬಿಕೆ ಇಡುವಂತ ಮನುಷ್ಯ ದೇವರು. బైబిల్ ఒక మాట తెలియజేస్తుంది చూడండి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము. ತಿಮೋತಿ 2ನೇ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ 2ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం.
ಎರಡನೇ ತಿಮೋತಿ 2ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಚನ. 2 Timothy 2nd chapter verse 13. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో చేయలేడు. ನಾವು ಅಪನಂಬಿಗಸ್ಥರಾಗಿದ್ದರೂ ಆತನು ನಂಬಿಗಸ್ತನಾಗಿಯೇ ಇರುವನು. ತನ್ನ ಸ್ವಭಾವಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಏನೂ ಮಾಡಲ್ಲ. మనము నమ్మదగిన వారము కాకపోయినను, ನಾವು ನಂಬಿಗಸ್ತರ ಅಲ್ಲದೆ ಹೋದರೂ ಸರಿಯೇ, ఆయన నమ్మదగిన వాడు. ಆತನು ನಂಬಿಗಸ್ತನು. ఆయన స్వభావమునకు విరోధముగా ఏదియో ఆయన చెయ్యడు. ప్రియులారా, ಆತನು ಸ್ವಭಾವಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಆತನು ಏನನ್ನು ಮಾಡುವುದಿಲ್ಲ. ఆ నమ్మదగిన దేవుడు మనల్ని సహా నమ్మకంగా ఉండమని కోరుతూ ఉన్నాడు. ಆ ನಂಬಿಗಸ್ತನಾದ ದೇವರು ನಮಗೂ ಸಹ ನಂಬಿಕೆಯಿಂದ ಇರ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. ఇప్పుడు మనం చేయబోతున్న ముందున్న కొద్ది నిమిషాలు మనం చూడబోతున్న సంగతి ఏమిటంటే, ఆ నమ్మదగిన దేవుడు మనకేం చేస్తాడు. ಸ್ವಲ್ಪ ಕೆಲವೊಂದು ವಿಷಯಗಳನ್ನು ನೋಡುವುದಾದರೆ ಆ ನಂಬಿಗಸ್ತನಾದ ದೇವರು ನಮಗೆ ಏನು ಮಾಡುತ್ತಾನೆ. ఇప్పుడు ఆరాధన చేసి మనం ఎవరిని ఆరాధించామో ఆయన ఎవరు చెప్పండి? నమ్మదగిన దేవుడు. ನಾವು ಇಷ್ಟೊತ್ತು ಆರಾಧನೆ ಮಾಡಿದ್ದು ಯಾರು? ಆತನು ನಂಬಿಗಸ್ತನಾದ ದೇವರು, నమ్మకమైన దేవుడు. ಆತನು ನಂಬಿಗಸ್ತನಾದ ఎంత ದೇವರು. నమ్మదగిన వాడు తెలుసా? ಆತನು ಎಷ್ಟು ನಂಬಿಗಸ್ತನು ಗೊತ್ತಾ? తన స్వభావమునకు విరుద్ధంగా ఏది చేసేవాడు కాదు. ಆತನ ಸ್ವಭಾವಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಏನನ್ನು ಮಾಡುವುದಿಲ್ಲ. నంబర్ 1, ఆయన నమ్మదగిన వాడు గనక ಆತನು ನಂಬಿಗಸ್ತನಾಗಿದ್ದಾನೆ, వాగ్దానాలు నెరవేరుస్తాడు. ಆತನು ವಾಗ್ದಾನಗಳನ್ನು ನೆರವೇರಿಸುವಾತನು. Hebrews 11th chapter 11th verse. ಹೆಬ್ರಿ ಪತ್ರಿಕ 11:11. ಹೆಬ್ರಿಯರ ಬರೆದ ಪತ್ರಿಕೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನ. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచినందున తాను వయస్సు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ಇದಲ್ಲದೆ ಸಾರಾಳು ವಾಗ್ದಾನ ಮಾಡಿದ ಆತನು ನಂಬತಕ್ಕವನೆಂದೆಣಿಸಿ ತಾನು ಪ್ರಾಯ ಮೀರಿದವಳಾಗಿದ್ದರೂ ನಂಬಿಕೆಯಿಂದಲೇ ಗರ್ಭವತಿ ಆಗುವುದಕ್ಕೆ ಶಕ್ತಿಯನ್ನು ಹೊಂದಿದಳು. చెప్పండి, అసాధ్యాలు సాధ్యమయ్యేది ఎప్పుడో తెలుసా? ಅಸಾಧ್ಯವಾದಂಥದ್ದು ಸಾಧ್ಯವಾಗುವುದು ಯಾವಾಗ ಗೊತ್ತಾ? నమ్మదగిన దేవుని మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు. ನಂಬಿಗಸ್ತನಾದ ದೇವರ ಮೇಲೆ ನಾವು ನಂಬಿಕೆ ಇಡುವಂತದ್ದು. ఓకే, ఆయన వాగ్దానాలు నెరవేర్చడంలో నమ్మకమైన వాడు. ಆತನು ವಾಗ್ದಾನಗಳನ್ನ ನೆರವೇರಿಸುವುದಕ್ಕೆ ನಂಬಿಗಸ್ತನಾದವನು. బై ద వే, మనకి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? ಆ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಮಗೆ ಎಷ್ಟು ವಾಗ್ದಾನಗಳಿದೆ? హలో, మనకి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? ಆ ದೇವರ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ನಮಗೆ ಎಷ್ಟು ವಾಗ್ದಾನಗಳಿದೆ? సంవత్సరానికి ఎన్ని వాగ్దానాలు మనకు? ಆ ವರ್ಷಕ್ಕೆ ನಮಗೆ ಎಷ್ಟು ವಾಗ್ದಾನಗಳು? సంవత్సరానికి ఎన్ని వాగ్దానాలు? ಆ ವರ್ಷಕ್ಕೆ ಎಷ್ಟು ವಾಗ್ದಾನಗಳು ನಮಗೆ? 1 2? 1 2? మన దేవుడు ఒకటిచ్చే బీదోడు కాదు. ಆ ದೇವರು, ನಮ್ಮ ದೇವರು ಒಂದು ಕೊಡುವಂತ ಬಡವನಲ್ಲ. కొంతమంది ఏదో వాగ్దాన కార్డులు ఉంటాయి, దాన్ని పెట్టుకొని మొక్కుంటుంటారు, బైబిల్ పెట్టుకుంటారు, మాట ఇటు చూసుకుంటారు, కళ్ళకు అద్దుకుంటారు. ఇలాంటి చెడ్డ అలవాటు కొంతమంది విశ్వాసులకు ఉంది. ವಾಗ್ದಾನಗಳು ಕೊಟ್ಟಂತ ಕಾರ್ಡನ್ನ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳುತ್ತಾರೆ, ಮುಖಕ್ಕೆ ಇಟ್ಟುಕೊಳ್ಳುತ್ತಾರೆ, ಮತ್ತೆ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂತಾರೆ. ಇಂಥ ಕೆಟ್ಟ ಅಭ್ಯಾಸ ಇರುವಂತವರು. మీరు చెప్పరే ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి మనకు? ನೀವು ಹೇಳಬೇಕು, ಎಷ್ಟು ವಾಗ್ದಾನಗಳಿವೆ? దైవ గ్రంథములో ఉన్న వాగ్దానాలన్నీ ఎవరివి? చెప్పరే, మనవే. ದೇವರ ಸತ್ಯವೇದಲ್ಲಿರುವಂತಹ ಎಲ್ಲ ವಾಗ್ದಾನಗಳು ಯಾರದ್ದು? ಅದು ನಮ್ಮದೇ. ఈ వాగ్దానాల కార్డులు ప్రింట్ చేసే క్రిస్టియన్ ట్రూత్ బుక్ రూమ్ వారని ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్, విజయవాడలో ఉన్నారు. క్రిస్టియన్ ట్రూత్ బుక్ రూమ్ వారు, ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಟ್ರೂತ್ ಬುಕ್ ನವರು ಈ ವಾಗ್ದಾನಗಳನ್ನ ಪ್ರಿಂಟ್ ಮಾಡೋರು ಹೈದರಾಬಾದ್ ನಲ್ಲಿ ಇದ್ದಾರೆ. మాథ్యూ గారని వాళ్ళ నాన్నగారు యోహాన్ గారు మా నాన్నకు చాలా దగ్గరి, అంటే స్నేహితుడు అన్నమాట. ಮ್ಯಾಥ್ಯೂನವರು, ಅವ್ರ ತಂದೆ ಯೋಹಾನ್ ಅವರು ನಮ್ಮ ತಂದೆಗೆ ಬಹಳ ಹತ್ತಿರವಾದಂತವರು. అది కుమారుడు మాథ్యూ గారిని ఒక రోజు అడిగాను, మాథ్యూ అన్న, వాగ్దాన కార్డులు ప్రింట్ చేస్తారు కదా మీరు బిజినెస్ కోసం, దాని వెనక వాగ్దానానికి ఇవ్వబడిన షరతు కూడా ప్రింట్ చేయండి అని అడిగాను. ವಾಗ್ದಾನಗಳನ್ನ ನೀವು ಬಿಸ್ನೆಸ್ಗೋಸ್ಕರ ಪ್ರಿಂಟ್ ಮಾಡುತ್ತೀರಲ್ಲ, ಆ ವಾಗ್ದಾನಗಳನ್ನ ಹೊಂದುವುದಕ್ಕೆ ಆ ವಾಗ್ದಾನದ ಕಾರ್ಡಿನ ಹಿಂಭಾಗದಲ್ಲಿ ಷರತ್ತುಗಳನ್ನು ಸಹ ಪ್ರಿಂಟ್ ಮಾಡ್ರಿ. ఆయన అన్నాడు, నువ్వు బాగా చెప్తావు, షరతు ప్రింట్ చేస్తే ఎవరు కొనరంట. ಆ ಷರತ್ತನ್ನ ಪ್ರಿಂಟ್ ಮಾಡಿದರೆ ವಾಗ್ದಾನ ಕಾರ್ಡ್ಗಳನ್ನ ಯಾರು ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲವಂತೆ. ఇప్పుడు మీరు చెప్పండి, ನೀವನ್ನು ಹೇಳಿರಿ, వాగ్దానాలు ఇష్టమా, వాగ్దానాల షరతుతో పాటు ఇష్టమా? ಆ ವಾಗ್ದಾನಗಳು ಮಾತ್ರ ಇಷ್ಟವಾ, ವಾಗ್ದಾನಗಳ ಹಿಂದೆ ಷರತ್ತು ಬರೆದಿರೋದು ನಿಮಗೆ ಇಷ್ಟವಾ? మనం ఎక్కువ సార్లు వాగ్దానాలు చూస్తూ ఉంటాం. ನಾವು ಹೆಚ್ಚಾಗಿ ವಾಗ್ದಾನಗಳನ್ನ ಮಾತ್ರ ನೋಡುತ್ತಿರುತ್ತೇವೆ. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఖచ్చితంగా ఉంటుంది. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಂತ ಪ್ರತಿಯೊಂದು ವಾಗ್ದಾನದ ಹಿಂದೆ ಒಂದು ಷರತ್ತು ಇದ್ದೇ ಇದೆ.
దేవుని నామమునకు మహిమ కలుగునుగా. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. ఇంతకు ముందు వాగ్దానం లేని వాళ్ళం, ಇಷ್ಟು ದಿನಗಳ ಕಾಲ ವಾಗ್ದಾನ ಇಲ್ಲದವರು. బైబిల్ చెప్పే మాట అదే కదా, ఇంతకు ముందు వాగ్దానం లేని వారం, ಇಷ್ಟೇ ಇದಕ್ಕಿಂತ ಹಿಂದೆ ನಾವು ವಾಗ್ದಾನ ಇಲ್ಲದವರು, ఇప్పుడు వాగ్దానము కలిగిన వాళ్ళం. ಈಗ ವಾಗ್ದಾನಗಳನ್ನು ಹೊಂದಿದ್ದೇವೆ. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. ప్రతిరోజు వాక్యాన్ని క్రమంగా చదువుతూ రండి. ಪ್ರತಿದಿನ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕ್ರಮವಾಗಿ ಓದುತ್ತಾ ಬನ್ನಿ. అందులో ఉన్న ప్రామిసెస్ మీరు చేతబట్టుకోండి. ಅದರಲ್ಲಿರುವಂತಹ ಪ್ರಾಮಿಸ್ ವಾಗ್ದಾನಗಳನ್ನ ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದುಕೊಳ್ಳಿರಿ. ప్రామిస్ కి ఇవ్వబడిన కండిషన్ కూడా మీరు గమనించండి. ಪ್ರಾಮಿಸ್ ಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಂತ ಕಂಡೀಷನ್ ಅನ್ನ ನೀವು ನೋಡಿರಿ. ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గర వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక ఆయన పాదాల దగ్గర అడిగి చూడండి, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ದೇವರ ಪಾದ ಬಳಿಯಲ್ಲಿ ಕುಳಿತು ವಾಗ್ದಾನ ಮಾಡಿದ ಆತನು ನಂಬಿಗಸ್ತನು, ಆತನ ಪಾದ ಬಳಿ ಕುಳಿತು ನೀವು ಕೇಳಿಕೊಳ್ಳಬೇಕು. దేవుని వాక్యం చెబుతుంది, నమ్మదగిన దేవుడు వాగ్దానాలు నెరవేర్చుటలో నమ్మకమైన వాడు. ನಂಬಿಗಸ್ತನಾದ ದೇವರು ವಾಗ್ದಾನಗಳನ್ನ ನೆರವೇರಿಸಲು ಆತನು ನಂಬಿಗಸ್ತನಾಗಿದ್ದಾನೆ. రెండవ మాట గుర్తు చేస్తాను, ఆయన ఇంకే విషయంలో నమ్మకమైన వాడు. ಎರಡನೇ ವಿಷಯಗಳನ್ನು ಗುರುತು ಮಾಡುತ್ತೇನೆ, ಆತನ ಎಲ್ಲಾ ವಿಷಯಗಳು ಮನೆಯ ವಿಷಯಗಳನ್ನು ನಂಬಿಗಸ್ತಾನೆ. ಯೆಶಯಾ ಗ್ರಂథం 65వ అధ్యాయము 16వ వచనము చూడండి. ಯೆಶಾಯನ ಬರೆದ ಪತ್ರಿಕೆ ఆశీర్వదించుటలో నమ్మకమైన వాడు. 65:16ನೇ ವಚನಗಳನ್ನು ನಾವು ಓದೋಣ. వాగ్దానాలు నెరవేర్చుటలో నమ్మకమైన వాడు. ಆತನು ವಾಗ್ದಾನಗಳನ್ನು ನೆರವೇರಿಸುವುದಕ್ಕೆ ನಂಬಿಗಸ್ತನು. ఆశీర్వదించుటలో నమ్మకమైన వాడు. ಆತನು ಆಶೀರ್ವಾದ ಕೊಡಲು ನಂಬಿಗಸ್ತನು. 65:16 దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు. 65వ అధ్యాయము యెషయా గ్రంథం యెషయాన పుస్తక 16వ వచనం. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించునని కోరుకొనును. ನನ್ನ ಕಣ್ಣಿಗೆ ಬೀಳದೆ ಹೊರತು ಹೋಗಿರುವ ಲೋಕದಲ್ಲಿ ತನ್ನನ್ನ ಆಶೀರ್ವದಿಸಿಕೊಳ್ಳುವ ಪ್ರತಿಯೊಬ್ಬನು ಸತ್ಯಸಂಧಾನದ ದೇವರ ಹೆಸರಿನಿಂದ ಆಶೀರ್ವದಿಸಿಕೊಳ್ಳುವನು. ఓకే, ఆశీర్వదించుటలో నమ్మకమైన వాడు. ಆತನು ಆಶೀರ್ವಾದ ಕೊಡುವುದರಲ್ಲಿ ನಂಬಿಗಸ್ತನು. ఆశీర్వాదాలు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ಆಶೀರ್ವಾದ ಬೇಕೆಂದರೆ ಯಾರ ಬಳಿಗೆ ಹೋಗಬೇಕು? మన ప్రభు మాత్రమే ఇచ్చేవాడు. ನಮ್ಮ ಕರ್ತನು ಮಾತ್ರ ಕೊಡುವ ಆತನು. ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా ఈ మాట చెప్పినట్లు మీరు విన్నారా? ಆ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಯಾರು ಎಲ್ಲಾದ್ರೂ ಈ ಮಾತನ್ನ ಕೇಳಿದ್ದನ್ನು ಕೇಳಿದಿರೋ? ఉదాహరణకు ఒక చిన్నవాడు, ఒక యవనస్తుడు పిల్లవాడు వచ్చాడు నా దగ్గరికి. ಆ ಚಿಕ್ಕ ಯವನಸ್ಥನ ಚಿಕ್ಕ ಮಗು ನನ್ನ ಬಳಿಗೆ ಬಂದನು. ఐ బ్లెస్ యూ అంటాను, గాడ్ బ్లెస్ యూ అంటాను. ನಾನು ಐ ಬ್ಲೆಸ್ ಯು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಿದ್ದೇನೆ, ಇಲ್ಲ ದೇವರ ಆಶೀರ್ವದಿಸಲಿ ಎಂಬುದಾಗಿ జనరల్ గా చెప్పే మాట చెప్పండి. ಆ ಜನರಲ್ ಆಗಿ ಹೇಳುವಂತ ಮಾತು ಹೇಳಿರಿ. ఎవరమైనా సరే గాడ్ బ్లెస్ యూ అంటాం. ಯಾರಾದ್ರೂ ಸರಿಯೇ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತೇವೆ. ఐ బ్లెస్ యూ అంటే వాడు కొంచెం బుద్ధిహీనుడే. ನಾನು ನಿನ್ನನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಬುದ್ಧಿ ಇಲ್ಲದವನು. మన ఆశీర్వాదాలు కాదు, ನಮ್ಮ ಆಶೀರ್ವಾದವಲ್ಲ. ఆస్వాదించబడాలని ఆశ ఉందా? ఆశీర్వాద కొడಬೇಕೆಂಬುದಾಗಿ ఆశ ಇದೆಯా? ఎందుకు ఉండదులేండి, ಯಾಕೆ ಇರಬಾರದು? దానికోసమే కదా మన ప్రార్థనలన్నీ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಅಲ್ಲವಾ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಎಲ್ಲ. గుర్తుపెట్టుకుందాం, ఆశీర్వదించేవాడు ఆయన మాత్రమే. ಗುರುತನ್ನ ಇಟ್ಟುಕೊಳ್ಳೋಣ, ಆಶೀರ್ವಾದ ಕೊಡುವಾತನು ಆತನೊಬ್ಬನೇ. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో 2 శామ్యూయల్ 7:29 దావీదు అంటున్నాడు, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ನಿನ್ನ ಆಶೀರ್ವಾದದಿಂದ ನನ್ನ ಕುಟುಂಬವು ನಿತ್ಯವೂ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡಲಿ ಎಂಬುದಾಗಿ ದಾವೀದನು ಹೇಳುವಂತ ಮಾತು. మహారాజైన దావీదు అంటున్నాడు, ఓ దేవా ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అంటున్నాడు. ಮಹಾ ಅರಸನಾದ ದಾವೀದನು ಹೇಳುವಂತದ್ದು ಕರ್ತನ ಆಶೀರ್ವಾದವನ್ನು ಬೇಡುವಂತವನಾಗಿದ್ದಾನೆ. దేవుని నామమున మనవి చేస్తున్నాను. ಆ ದೇವರ ನಾಮದಲ್ಲಿ ಮನವಿ ಮಾಡುತ್ತೇನೆ. దావీదు ఏ ఆశీర్వాదం కోరాడు? ಆ ದಾವೀದನು ಯಾವ ಆಶೀರ್ವಾದವನ್ನ ಬೇಡಿಕೊಂಡಿದ್ದಾನೆ? వినండి, తెలిసిన వచ్చినవే కదా అది. ಅದು ನಮಗೆ ఇస్తారా? టైం ఏంది, ముగించాలి మనం. 7:29 ఆఫ్ ఫస్ట్ శామ్యూయల్, మొదటి సమూయేలు 2వ సమూయేలు గ్రంథం 7:29 సెకండ్ శామ్యూయల్. 2ನೇ ಸಮುವೇಲ 7ನೇ ಅಧ್ಯಾಯ 29ನೇ ವಚನ. ದಯచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ನೀನು ನಿನ್ನ ಸೇವಕನ ಮನೆಯನ್ನು ಆಶೀರ್ವಿಸು, ಸದಾ ಕಾಲವು ಅದರ ಮೇಲೆ ನಿನ್ನ ಕಟಾಕ್ಷವಿರಲಿ. ಕರ್ತನೇ ಯೆಹೋವನು ವಾಗ್ದಾನ ಮಾಡಿದವನು ನೀನೇ, ನೀನು ಆಶೀರ್ವಾದದಿಂದ ನಿನ್ನ ಸೇವಕನ ಮನೆಯಲ್ಲಿ ನಿತ್ಯ ಸೌಭಾಗ್ಯವಿರಲಿ ಎಂದನು. ఓకే, నా కుటుంబము నిత్యము, ఆ మాట ఉంది అక్కడ, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు అన్నాడు. ನನ್ನ కుటుంబವು సదా కాలವು ನಿನ್ನ ಬಳಿಯಲ್ಲಿ ಇರಲಿಕ್ಕೆ ನೀನು ಆಶೀರ್ವಾದವನ್ನು. మనం చాలా సార్లు ఆశీర్వాదం అడుగుతాం. ఏ ఆశీర్వాదాలు? ನಾವು ಬಹಳ ಸಲ ಆಶೀರ್ವಾದವನ್ನು ಕೇಳುತ್ತೇವೆ. ಯಾವ ಆಶೀರ್ವಾದ? పిల్లవానికి ఉద్యోగం రావాలి, ನನ್ನ ಮಗನಿಗೆ ಕೆಲಸ ಬೇಕು, ಮಕ್ಕಳಿಗೆ ಮದುವೆ ಆಗಬೇಕು, సంతానం కావాలి, ಸಂತಾನ ಬೇಕು, ఆస్తులు కావాలి, ಆಸ್ತಿಗಳು ಬೇಕು. వీటి కోసం అడగటం సామాన్యంగా
అందరూ చేసే పని. ಇದಕ್ಕೋಸ್ಕರ ಬೇಡುವಂತದ್ದು ಸಾಮಾನ್ಯವಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಕೇಳುತ್ತೇವೆ. దావీదు అది అడగడం లేదు. ದಾವೀದನು ಅದನ್ನು ಕೇಳುತ್ತಿಲ್ಲ. ఓ దేవా, నా కుటుంబం, ಓ ದೇವರೇ, ನನ್ನ ಕುಟುಂಬವು నీ సన్నిధిలో ఉండి ఆ బ్లెస్సింగ్ నాకు ఇవ్వండి అని. ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇರುವಂತಹ ಆಶೀರ್ವಾದವನ್ನು ಕೊಡು. వినండి, వినండి, జాగ్రత్త వినండి. ನಾವು ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ఈ మాట ಕೇಳಬೇಕು. మీ మనసులో వేసుకోండి. ಈ ಮಾತನ್ನು ನಿಮ್ಮ ಮನಸ್ಸಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಿರಿ. దావీదు అంటున్న మాట ఏమిటంటే, ದಾವೀದನು ಹೇಳುವಂತ ಮಾತು, లోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే, ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಎಲ್ಲ ಆಶೀರ್ವಾದಗಳಿಗಿಂತ, భౌతిక ఆశీర్వాదాల కంటే, ಭೌತಿಕವಾದ ಆಶೀರ್ವಾದಗಳಿಗಿಂತ నా ఫ్యామిలీ నీ ప్రెజెన్స్ లో ఉండడమే గ్రేట్ బ్లెస్సింగ్. ನನ್ನ ಕುಟುಂಬವು ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇರುವುದೇ ಅದೇ ಶ್ರೇಷ್ಠವಾದ ಆಶೀರ್ವಾದ ಎಂಬುದಾಗಿ. ఒక మాట అడగనా? ಆ ಒಂದು ಮಾತನ್ನು ಕೇಳಲ್ಲ. ఇక్కడ చేరి వచ్చిన ఫ్యామిలీస్ ఒక మాట అడుగుతున్నా. ಇಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಂತಹ ಫ್ಯಾಮಿಲಿಗಳ ಒಂದು ಮಾತನ್ನು ಕೇಳುತ್ತೇನೆ. మీ ఫ్యామిలీ అంతా మందిరంలో ఉన్నారా? మీ కుటుంబం అంతా మందిరంలో ఉన్నారా? ನಿಮ್ಮ ಕುಟುಂಬವೆಲ್ಲ ಸಭೆಯಲ್ಲಿ ಇದ್ದಾರಾ? కుటుంబంలో చిన్న పిల్లలు, పెద్దలు, భార్య, భర్త, కుటుంబం అంతా మందిరానికి వచ్చారా? ಆ ಗಂಡ, ಹೆಂಡತಿ, ಮಕ್ಕಳು ನೀವೆಲ್ಲರೂ ಕುಟುಂಬವಾಗಿ ದೇವರ ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ಬಂದಿದ್ದೀರಾ? అలాగూ లేకపోతే ಆ ರೀತಿ ಇಲ್ಲದೆ ಹೋದರೆ ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. 5 ದಿನದಿಂದ ಮೊದಲು ಮಾಡಿರಿ. ఏమని? ಎಂದು ప్రభు పాదాల దగ్గర పడండి. ಆ ಕರ್ತನ ಪಾದದ ಮೇಲೆ ಅಡ್ಡ ಬೀಳಿರಿ. ఆయన పాదాలు పట్టుకోండి. ಆತನ ಪಾದಗಳನ್ನ ಗಟ್ಟಿಯಾಗಿ వదిలిపెట్టండి. ಇಟ್ಟುಕೊಳ್ಳಿರಿ. ಆ ಬಿಡಬೇಡಿರಿ. ఓ దేవా, ಓ ದೇವರೇ, ఏది ఏమైనా ಏನು ಏನಾದರೂ ಸರಿಯೇ, నా కుటుంబం ನನ್ನ ಕುಟುಂಬ నీ సన్నిధిలో ఉండాలి. ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇರಬೇಕು. నేను చెప్పాను కదా మా కుటుంబాన్ని గురించి. ನಾನು ಹೇಳಿದ್ದೀನಲ್ಲ ನಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು ಕುರಿತು. మొత్తం మేము 5 మందిమే. ನಾವು ಒಟ್ಟು 5 ಜನ. 5 మంది ఇప్పుడు సేవలో ఉన్నాం. 5 ಜನ ನಾವು ಈಗ ಸೇವೆಯಲ್ಲಿದ್ದೇವೆ. మేమందరము త్వరగా ప్రభు నమ్ముకున్నాం. ನಾವೆಲ್ಲರೂ ಬೇಗ ಬೇಗ ಕರ್ತನನ್ನು ಅಂಗೀಕಾರ మా ಮಾಡಿದ್ದೇವೆ. తమ్ముడు ఒక్కడు ప్రభు నమ్మలేదు చాలా కాలంగా. ತಮ್ಮನು ಬಹಳ ಕಾಲದಿಂದ ಕರ್ತನನ್ನು ಅಂಗೀಕರಿಸಲಿಲ್ಲ. అందరికి తలనొప్పిగా తయారయ్యాడు. ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ತಲೆನೋವಾಗಿ ಪರಿಣಮಿಸಿದನು. వాడు స్కూల్ పోయి వచ్చాడంటే ఒక 10 నిమిషాల లోపు ఎవరో ఒకరు వస్తారు వాళ్ళు కొట్టడానికి. ಅವನು ಸ್ಕೂಲಿಂದ ಬಂದರೆ 10 ನಿಮಿಷದೊಳಗಾಗಿ ಯಾರೋ ಅವನನ್ನು ಹೊಡಿಲಿಕ್ಕೆ ಬರುತ್ತಾರೆ. కొట్లాట పెట్టుకోకుండా వాడు స్కూల్ నుంచి వచ్చిన దినాలు చాలా తక్కువ. ಅವನು ಹೊಡೆದಾಟ ಬಿಟ್ಟು ಹಾಗೆ ಬಂದ ಒಂದು ದಿನವೂ ಸಹ ಶಾಲೆಯಿಂದ ಬಂದ ದಿನವಿಲ್ಲ. రకరకాలుగా మమ్మల్ని అందరినీ కూడా బాధ పెట్టాడు. ಬಹಳ ಬಹಳ ವಿಧ ವಿಧವಾಗಿ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸಹ ತೊಂದರೆಯನ್ನು ಕೊಟ್ಟನು. ఈ రోజు ಈ ದಿನ నాకంటే ఘనంగా దేవుని చేత వాడబడుతున్నాడు. ನನಗಿಂತ ಘನವಾಗಿ ಹೆಚ್ಚಾಗಿ ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ಉಪಯೋಗಿಸಲ್ಪಡುತ್ತಿದ್ದಾನೆ. దీని వెనకున్న కారణం ఏంటో తెలుసా? ಇದಕ್ಕೆ ಹಿಂದೆ ಇರುವಂತಹ ಕಾರಣವಾದ್ರೆ ಏನು ಗೊತ್ತಾ? మా అమ్మ మా నాన్న, ನನ್ನ ತಂದೆ ತಾಯಿ, మేము పండుకున్నప్పుడు, ನಾನು ಮನೆಗಿದ್ದಾಗ, మేమందరం నిద్రపోతున్న సమయంలో, ನಾವೆಲ್ಲರೂ ನಿದ್ರೆ ಮಾಡುತ್ತಿರುವಾಗ ఎన్నిసార్లు చూశాను. ನಾನು ಎಷ್ಟೋ ಸಾರಿ ನೋಡಿದ್ದೇನೆ. వాళ్ళు నిద్రపోరు. ಆಕೆ ನಿದ್ರೆ ಮಾಡುವುದಿಲ್ಲ. ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి మా దగ్గర కూర్చొని మోకాల్లోని ప్రార్థన చేశారు. ముఖ్యంగా ఆ తమ్ముని దగ్గర కూర్చొని ఎంత ఏడ్చి ప్రార్థన చేశారో నేను కళ్ళారా చూశాను చాలా సార్లు. ನನ್ನ ತಂದೆ ತಾಯಿ ನಮ್ಮ ಒಬ್ಬೊಬ್ಬರ ಬಳಿ ಕುಳಿತು ಆಕೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಿದ್ದಳು. ನನ್ನ ತಮ್ಮನ ಪಾತ ಬಳಿಯಲ್ಲಿ ಕುಳಿತು ಆಕೆ ಎಷ್ಟಾಗಿ ಹತ್ತೋಳೋ ಗೊತ್ತಿಲ್ಲ. దేవుని భక్తుల ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. ದೇವರ ಭಕ್ತರ ಪ್ರಾರ್ಥನೆ ಅದು ಎಂದಿಗೂ ವ್ಯರ್ಥವಾಗುವುದೇ ಇಲ್ಲ. నీ భర్త ఇంకా మందిరానికి రావడం ప్రభు నమ్మలేదు. ನಿನ್ನ ಗಂಡ ನೀನು ಕರ್ತನನ್ನು ನಂಬಲಿಲ್ಲವಾ? నీ భార్య నీ పిల్లలు ఇంకా ప్రభు నమ్మలేదు. ನಿನ್ನ ಹೆಂಡತಿ ಮಕ್ಕಳು ಇನ್ನು ಕರ್ತನನ್ನು ನಂಬಲಿಲ್ಲವಾ? నీ మీద నా మీద ఉన్న బాధ్యత ఏమిటంటే, నీ మీద ఉన్న బాధ్యత ఏమిటంటే నిన్న ಮೇಲೆ వాళ్ళు ప్రభు సన్నిధికి వచ్చేంత వరకు ప్రభు పాదాలు వదిలిపెట్టొద్దండి. ನಿನ್ನ ಹಾಗೂ ನನ್ನ ಹೆಚ್ಚಾದ ಜವಾಬ್ದಾರಿ ಏನೆಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ ಅವರ ಕರ್ತನ ಸನ್ನಿಧಿಗೆ ಬರುವ ತನಕ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲೇ. దావీదు అడుగుతున్న మాట, ఓ దేవా నన్ను బ్లెస్ చేయి దేవా. ದೇವರೇ, ನನ್ನ ದೇವರೇ, ದಾವೀದನು ಕೇಳುವಂತದ್ದು ಆಶೀರ್ವಾದ ಮಾಡು. ఇంకా 10 రాజ్యాలు ఈ దేవుడు అడగట్లేదు. ಆತನು ನನಗೆ ಇನ್ನೂ 10 ರಾಜ್ಯಗಳನ್ನು ಕೊಡು ಎಂಬುದಾಗಿ ఓ దేవా నన్ను బ్లెస్ చేయి. ಓ ದೇವರೇ, ನನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸು. నా ఫ్యామిలీ అంతా మీ ప్రెజెన్స్ లో ఉండాలి దేవా. ನನ್ನ నీ సన్నిధిలో ఉండాలి దేవా. ನನ್ನ ಕುಟುಂಬವೆಲ್ಲವೂ ಯಾವಾಗಲೂ ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇರಬೇಕು. నమ్మదగిన దేవుడు ఆశీర్వదిస్తాడు. ನಂಬಿಗಸ್ತನಾದ ದೇವರು ಆಶೀರ್ವದಿಸುತ್ತಾನೆ. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ప్రపంచంలో ఎవడు ఏం చేయలేడు. ಆ ದೇವರು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಆಶೀರ್ವದಿಸಿದರೆ ಪ್ರಪಂಚ ಎಂದಿಗೂ ಏನು ಮಾಡಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ఒక మాట చెప్పనా? ಆ ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳಲ್ಲ. ఒక చిన్నవాడు, ಒಬ್ಬ ಚಿಕ್ಕವನು, ఏమాత్రం కూడా ఎన్నిక లేనివాడు, ಯಾವುದಕ್ಕೂ ಆತನು ಎಣಿಕೆ ಬಾರದವನು, ఒక గొప్ప నాయకుల మధ్యలో కూర్చున్నాడు. ಬಹಳ ದೊಡ್ಡ ನಾಯಕರ ಮಧ್ಯದಲ್ಲಿ ಆತನು ಕುಳಿತಿದ್ದಾನೆ. ఆంధ్ర తెలంగాణలో ఉన్న గొప్ప గొప్ప నాయకులందరూ చేరి వచ్చారు. ಆಂಧ್ರ ತೆಲಂಗಾಣದಲ್ಲಿರುವಂತಹ ಬಹಳ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ನಾಯಕರು ಆತನ ಬಳಿಗೆ ಬರುತ್ತಾರೆ. చిన్నవాడు మరి మధ్యలో కూర్చున్నాడు. ಆ ಚಿಕ್ಕವನು ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಕೂತಿದ್ದಾನೆ. ఒక నాయకుడు పెద్ద ఆయనలాగా అన్నాడు, ಒಬ್ಬ ನಾಯಕನು ದೊಡ್ಡವನ ರೀತಿ ಹೇಳುತ್ತಾನೆ,
మిమ్మలను మీ కుటుంబాన్ని అణచడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. దేవుడు మీ వైపు ఉన్నాడు గనక ఈరోజు మా పక్కలో కూర్చున్నావు నీవు అన్నాడు. ನಿಮ್ಮನ್ನ ನಿಮ್ಮ ಕುಟುಂಬವನ್ನ ನಾವು ತುಳಿದು ಬಿಡಲು ಬಹಳ ಪ್ರಯತ್ನ ಪಟ್ಟೆವು, ಆದರೆ ದೇವರಿಂದ ನೀನು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿದ್ದೀಯಾ. ప్రభు నామానికి మహిమ కలుగును. ಕರ್ತನ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. ఆయన ఆశీర్వదిస్తే ఎవ్వరు దాన్ని మార్చలేరు. ಆತನು ಆಶೀರ್ವದಿಸುವುದಾದರೆ ನಾವು ಯಾರು ಏನು ಮಾಡಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. బిలాం అన్న మాట అదే కదా. ಆ ಬಿಲಾಮನ ಹೇಳಿದಂತ ಮಾತು ಅದೇ ಅಲ್ಲ. దీవించుమని నాకు సెలవాయను. ಅದನ್ನು ಆಶೀರ್ವದಿಸಕ್ಕೆ ಅಪ್ಪಣೆ ಆಯಿತು. ఆయన దీవించెను, ಆತನು ಆಶೀರ್ವದಿಸಿದನು. నేను దాన్ని మార్చలేను. ಅದನ್ನು ಬದಲಾವಣೆ ಮಾಡಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. మార్చలేను. ಅದನ್ನು ಬದಲಾಯಿಸಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. మనుషుడైతే ఆశీర్వదించిన వాడే గుంటలతో వచ్చేవో, ಆ ಆಶೀರ್ವಾದ ಕೊಟ್ಟ ಮನುಷ್ಯನೇ ಗುಂಡಿಯನ್ನು ತೋಡಬಹುದು. మనకు సపోర్ట్ చేస్తానన్న వాడే ఇబ్బందులు పెట్టొచ్చేమో, ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದವನೇ ಕಷ್ಟ ಕೊಡಬಹುದು. ఆ నమ్మదగిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఆయన ఎన్నడూ చేయి విడవడు. ಆತ ನಂಬಿಕಸ್ಥನಾದ ದೇವರು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸುವುದಾದರೆ ನಮ್ಮನ್ನೆಂದಿಗೂ ಕೈ ಬಿಡುವುದೇ ಇಲ್ಲ. నమ్మకమైన వాడు దేనిలో? ನಂಬಿಕಸ್ಥನಾದವನು ఒకటి ಮೊದಲನೇದು వాగ్దానాలు నెరవేర్చడంలో, ಆತನು ವಾಗ್ದಾನಗಳನ್ನು ನೆರವೇರಿಸುವ. రెండు ఆశీర్వదించుటలో, ಎರಡನೇದು ಆತನು ಆಶೀರ್ವಾದ ಕೊಡುವಾತನು. మూడు మాటలు చెప్పేసి ఆమె ప్రార్థన ಮೂರನೇ చేస్తాను. ಮಾತನ್ನು ಕೇಳಿ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೇನೆ. యోహాను మొదటి పత్రిక 1:9 క్షమించుటలో నమ్మకమైన ಯೋಹನ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1:9 ಆತನು ಕ್ಷಮಿಸುವಾತನಾಗಿದ್ದಾನೆ. మన పాపమును ఒప్పుకొనేడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. జాన్ 1:9. ಜಾನ್ 1 ಮತ್ತು 9 ನಂಬಿಗಸ್ತನಾದ ದೇವರು ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಆತನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಅರಿಕೆ ಮಾಡುವುದಾದರೆ ನಮ್ಮನ್ನು ನೀತಿವಂತರಾಗಿ ಆತನು ಆಶೀರ್ವದಿಸುತ್ತಾನೆ. అలాగూ క్షమించబడిన వాడిగా నేను ఇప్పుడు ఆరాధన చేశాను. ಆ ರೀತಿ ಕ್ಷಮಿಸಲ್ಪಟ್ಟವನಾಗಿ ನಾನು ಈ ದಿನ ಆರಾಧನೆ అలాగూ ಮಾಡಿದ್ದೇನೆ. క్షమించబడిన వాడిగా అనేక మంది మనం ఇప్పుడు ఆరాధన చేశాం. ಆ ರೀತಿ ಕ್ಷಮಿಸಲ್ಪಟ್ಟವರಾಗಿ ಅನೇಕ ಜನರು ಈ ದಿನ ಆರಾಧನೆ ಮಾಡಿದ್ದೀರಾ. ఇంకా ఎవరైనా మీ పాపములు క్షమించబడకుండా ఉన్నారా? ಇನ್ನು ಯಾರಾದರೂ ನಿಮ್ಮ ಪಾಪಗಳನ್ನ ಕ್ಷಮಿಸಲ್ಪಡದೆ ಇದ್ದೀರೋ, ఇంకా పాపములోనే బ్రతుకుతున్నారా? ಇನ್ನು ಪಾಪದಲ್ಲಿಯೇ ಜೀವಿಸುತ್ತಿದ್ದೀರೋ, అట్లయితే వెళ్ళేది నిత్య నరకాగ్నిగుండం. ಆದರೆ ನೀವು ಹೊರಟು ಹೋಗುವಂತದ್ದು ನಿತ್ಯವಾದ ನರಕಾಗ್ನಿ. యేసు ప్రభు నమ్మి పాప క్షమాపణ పొంది ఆయన బిడ్డగా తీర్చబడండి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಂಬಿ ಪಾಪದ ಅರಿಕೆಯನ್ನು ಒಪ್ಪಿಕೊಂಡು ಆತನ ಮಕ್ಕಳಾಗಿ ಜೀವಿಸಿರಿ. కన్సిడర్ జీసస్. యేసు మీద లక్ష్యం ఉంచండి. ಯೇಸುವಿನ ಮೇಲೆ ಲಕ್ಷ್ಯವಿಡಬೇಕು. ఈ ఆదివారపు దినాన ప్రభు దినాన ప్రభువును గూర్చిన మరికొన్ని మాటలు మనం వినగలిగాం. ಈ ಒಂದು ಭಾನುವಾರ ದಿನ ಕರ್ತನ ದಿನದಲ್ಲಿ ಕರ್ತನನ್ನು ಕುರಿತು ಕೆಲವು ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿದ್ದೇವೆ. ఆరాధనలో విన్నాం, ಆರಾಧನೆಯಲ್ಲಿ ಕೇಳಿದ್ದೇವೆ, వాళ్ళను సమీపిస్తుండగా విన్నాం, ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಬಂದಾಗ ನಾವು ಕೇಳಿದ್ದೇವೆ. మరికొన్ని మాటలు ఇప్పుడు మరలా ధ్యానం చేశాం. ಮತ್ತೆ ಸ್ವಲ್ಪ ಮಾತುಗಳನ್ನು ಈಗ ಧ್ಯಾನಿಸಿದ್ದೇವೆ. గుర్తుపెట్టుకుందాం. ನಾವು ಗುರುತನ್ನು ಇಟ್ಟುಕೊಳ್ಳೋಣ. దినదినము నూతన తలంపులతో ప్రభువును ఆరాధిద్దాం. ದಿನ ದಿನ ಹೊಸ ಯೋಚನೆಯಿಂದ ಕರ್ತನನ್ನು ಆರಾಧಿಸೋಣ. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును. ಅಂತಹ ಕೃಪೆಯನ್ನ ಪವಿತ್ರಾತ್ಮವಾದ ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. చిన్న మాట ప్రార్థన. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. చెప్పండి మాటలు దీవించమని, మా అందరిలో ఈ మాటలు స్థిరపరచమని, మిమ్మల్ని మరెక్కువగా ఆరాధించడానికి, ఒక నూతన విధానంలో మిమ్మల్ని స్తుతించడానికి మీ సహాయం ఏమని ప్రార్థిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.